ఏ కారణం చేత పట్టుకోండి భగవంతుణ్ణి. కామోత్కంఠత గోపికల్, కామం చేత గోపికలు పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, భయంతో అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, అష్టమగర్భంతో పుట్టేస్తాడని ఏది చేస్తున్నా కూడా ఆ కృష్ణుడే 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 తలుచుకు చివరికి కృష్ణుడి చేతిలో పడిపోయాడు. భయము చేత కంసుడు పడిపోయాడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శత్రుత్వం పెట్టుకుని అదే పనిగా కృష్ణుణ్ణి తలుచుకుని నింద చేసి వైరభావంతో కృష్ణ భగవానుండి తలుచుకుని వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శిశుపాలు లాంటి వాళ్ళు సంబంధులై వృష్ణులు, మా బంధువుని వృష్ణివంశంలో వాళ్ళు కృష్ణుణ్ణి బంధువుగా తలుచుకుని ప్రేమన్ మీరలు అంటే మరి నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడుగా, ప్రేమతో మీలాంటి వాళ్ళు, భక్తితో నారదుని వంటి వాళ్ళు తలుచుకుని ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లైన రుద్ధా మధ్యానగరిష్ఠులైన హరిచందన్వత్సుధత్రీశ్వర. ఏ భావనతోనైనా సరే ఆయనని పట్టుకోవడం ప్రధానం. మనసు ఆయన్ని పట్టుకున్నది సత్యం కాబట్టి ఆయన ఎందే లయమైపోతుంది. మహాభక్తుడైనటువంటి వాడు, పరతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాణ్ణి మీరు ఏ కారణం చేత కదపండి, ఆయన మరింత పారవస్యంతో భగవంతుడి గురించే మాట్లాడతాడు. ఆయన ఎంత పారవస్యంతో మాట్లాడతాడో ఆయన భగవత్ తత్వమునందు అంత రమిస్తూ ఉంటాడు, అంత ఆనందపడిపోతూ ఉంటాడు, అంత సంతోషపడిపోయి ఆపలేక ఇంకా మాట్లాడుతూ సంతోషపడుతూ ఉంటాడు. అది ఆయన లక్షణం. ఆయన అలా ఎంత మాట్లాడగలడో, ఎంత పడగలడో అంత ఏడవగలడు తద్విరుద్ధమైన వాడు. వాడికి ప్రతి విషయంలోనూ తప్పే కనపడుతూ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ తప్పే కనపడుతూ ఉంటుంది. అలా ఎందుకు ఉండాలి, అదే ఎందుకు ఉండాలి అని వాడంటాడు. ఎందుకని అంటే రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు. తూర్పు తూర్పే, పశ్చిమం పశ్చిమమే, ఉత్తరం ఉత్తరమే, దక్షిణం దక్షిణమే, రాత్రి రాత్రే, పగలే. అవి రెండు దేని స్వభావాన్ని అవి పొంది ఉంటాయి. అగ్ని అగ్ని, జలము జలమే. భీష్ముడికి భగవంతుని యొక్క తత్వ పరిశీలనము మనసునందు ప్రచోదనం అవగానే ఆయన పొందేటటువంటి ఆనందం అలా ఉంటుంది. ఆ ఆనంద జరి వాగ్రూపమును పొంది నీకు ఏమి తెలిసని భగవత్తత్వం తక్కువ అని మాట్లాడుతున్నావు, అసలు ఆయన కానిది ఆయన లేనిది ఏదుంది అని బుద్ధి, అసలు సమస్త జీవులలో ఉన్నటువంటి నిశ్చయాత్మకమైన శక్తి ఏదుందో దాయిని సంకల్ప వికల్ప సంఘాతమై మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి అనేక ఆలోచనలను ప్రతిపాదనల రూపంలో తీసుకురాగలిగినటువంటి లక్షణముండి సూక్ష్మ శరీరమై తీసినటువంటి ఊపిరి చేత కదిలేటి లక్షణమున్నటువంటి మనస్సుగా ఉండేటటువంటి వాడు ఆయనే. అందరిలో ఉండేటటువంటి జీవుడు అని పేరు పొందినవాడు ఆయనే. అలాగే ఆయన ప్రకృతి స్వరూపంతో లోకంలో నానా విధములైనటువంటి రూపములుగా మారగలిగినటువంటి వాడు. ఈ భూమి మీద ఎన్ని రకాలైనటువంటి ప్రాణులున్నాయి, ఎన్ని రకాల చెట్లున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎన్ని నదులున్నాయి, ఎన్ని సముద్రాలున్నాయి, ఎన్ని ఏరులున్నాయి, ఎన్ని భూమిలో మట్టి కణాలున్నాయి, ఎన్ని ఆకులున్నాయి, ఎన్ని అంకురములు వస్తున్నాయి. దున్నిన భూమి దున్ని విత్తనాలు వేస్తుంటే మళ్ళీ పంట ఎంత పండుతోంది. ఈ భూమి లోపల ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత తీసినా ఎంత పైకొస్తోంది. అయిపోవడం అన్న మాట ఉందా? ఎన్ని కోట్ల మంది ప్రతిరోజు ఎన్ని వాడుకున్నా ఇంకా వసుంధరయ్యి భూమి అలా ఇస్తూనే ఉంది. ఎన్ని నక్షత్రాలు నేల రాలకుండా ఆధారం లేకుండా ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. సూర్యచంద్రులు ఇద్దరూ ఖచ్చితంగా వేళ్ల ప్రకారం ఎలా కదులుతున్నారు, ఎలా ప్రకాశిస్తున్నారు, ఎలా అందరినీ కూడా సంతోషింపచేస్తున్నారు. ఇవన్నీ ఎవరి వలన సాధ్యం అవుతున్నాయి? ఎవరో ఒకడు లేకుండా ఈ పనంతా జరిగే అవకాశం లేదు కదా. ఒక విషయం నడుస్తోంది అంటే దాని వెనక ఎవరో ఉన్నాడు. ఒక ఇల్లు ఉన్నది అంటే ఆ ఇంటిని నిర్మించిన వాడు ఒకడు ఉండాలి కదా. ఒక చెట్టు ఉన్నది అంటే ఆ చెట్టుని నాటినవాడో అథవా ఆ విత్తనాన్ని తీసుకొచ్చి మట్టిలో పడేసిన కనీసం ఒక కాకైనా ఉండాలి కదా. ఏదీ లేకుండా ఏ వస్తువు లోకంలో ఏర్పడదు కదా. మరి ఇన్ని జరుగుతున్నాయంటే దాని వెనకాతల ఎవరో ఉన్నాడు కదా.
మహాతత్వవేత్తలైనటువంటి వారు కూడా ఈ సమస్త జగన్ నిర్మాణమును చేస్తున్నటువంటి ఆ పరమపురుషుడు ఎవరు అని తపస్సు చేసి అంతర్ముఖులై తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆయన ఒక సాకార రూపంతో దర్శనమిచ్చినాడు ఆనందముతో నిలబడిపోతున్నారో అటువంటి మహానుభావుడు ఇవాళ మన అదృష్టం కొద్దీ మనం ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకుండా మనలో ఒకడై సభలో కూర్చుని ఉన్నాడు. అది మహాతత్వవేత్తలైన వాళ్ళు గమనించగలరు తప్ప నీ వంటి అల్పబుద్ధికి ఎలా గోచరిస్తుంది, ఎలా తెలుస్తుంది? ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు, ఆయనే ఆకాశం, ఆయనే భూమి, ఆయనే చంద్రుడు, ఆయనే అగ్ని, ఆయనే గాలి, ఆయనే దిక్కులు, ఆయనే జంగమ స్థావరాత్మకమైన ప్రపంచం. అదో అద్భుతం. సృష్టి విభాగంలో లోకం జంగమము స్థావరము అని రెండుగా విభాగం అవుతుంది. జంగమములంటే కదులుతాయి, స్థావరములంటే కదలవు. అన్నీ కదిలాయి అనుకోండి ప్రమాదం. చెట్టు ఉందనుకోండి కదలదు, చెట్టు కదలకుండా అలాగే ఉంటుంది. ఎంత ఎండ రానివ్వండి తాను ఎండలో ఉంటుంది, తన కిందికి చేరిన వాడికి నీడనిస్తుంది. వచ్చి మేక తనని తినేస్తుండనివ్వండి, తాను మాత్రం కదలలేదు, తాను అలాగే ఉంటుంది. ఆఖరికి గొడ్డలి పట్టుకొచ్చి మొదలు నరికేస్తుండనివ్వండి, అది మాత్రం కదలలేదు, అలాగే ఉండిపోతుంది. అది సృష్టిలో దాని లక్షణం. ఎంత భయపడనివ్వండి, మొదలంట నరికేస్తుండనివ్వండి, తాను మాత్రం కదలలేదు. అది అలాగే ఉండాలంతే. స్థావరంగా కదలకుండా అలాగే ఉండేటటువంటి ప్రాణులు కొన్ని, జంగమములై కదిలేటటువంటి లక్షణము కలిగినటువంటి ప్రాణులు కొన్ని. అది ఆయన శాసకత్వం. నువ్వు అలా ఉండాలన్నాడు, అది అలా ఉంటుంది తప్ప నేను కదులుతాను అనడానికి దానికి అవకాశం లేదు. నేను కదలకుండా ఉంటాను ఏ తపోనిష్టలోనూ ఉంటే తప్ప వీడికి అవకాశం లేదు. స్వభావరీత్యా మాత్రం కదలగలడు, అసలు స్వభావరీత్యా కదలలేదు. ఈ సమస్త సృష్టిని అలా చేయగలిగాడు ఆయన. నువ్వు చేయగలవా? ఒక్కటి చేయగలవాలా? చెయ్యలేవు. కానీ ఆయన కొన్ని కోట్ల ప్రాణులను అలా విభాగం చేసి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే నిలబెట్టగలుగుతున్నాడు. అలా నిలబడింది అంటే ఏదో శాసనం చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేదా? లేకుండా ఎలా ఉంటుంది? శాసనం ఉంది కాబట్టే అలా జరుగుతోంది. ఎవరో ఉన్నాడు చేసినవాడు. బయట కుక్క తిరుగుతోంది, ఎవరైనా ఇంట్లోకి వెళ్లే ప్రవేశం చేస్తే కుక్క మురుగుతోంది అంటే నీకు కనపట్టం లేదు, కానీ తలుపులు వేసుకుని లోపల యజమాని పడుకుని ఉన్నాడా లేదా? నీకు కనపడకపోవచ్చు, యజమాని పడుకున్నాడు, అందుకు కుక్క బయట తిరుగుతోంది, తలుపు లేచి ఉన్నాడు. అలా ఈ బయట ఉన్నటువంటి ఈ సృష్టిని గమనిస్తే ఈ సృష్టి చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తోంది కదా. వాడు తత్వము చేత తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద పరిశ్రమ ఉండాలి. ఒక్కొక్కసారి వాడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన నాడు ఆ అనుగ్రహానికి అవధి ఉండదు. అసలు మన ఊహకందని రీతిలో కిందకి దిగొస్తాడు. అలా కిందికి దిగొచ్చినప్పుడు పశువులు కాసుకునేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు. అది ఆయన అనుగ్రహం. అలా అనుగ్రహించాలనుకున్నాడు, వచ్చాడు. అంతేగాని ఆయనకి రాజ్యం లేదు, ఆయనకి భూమి లేదు, ఆయన చదువుకున్నాడా అంటావేమిటి? అసలు అన్నీ ఆయనే. సమస్తమైన సర్వభూతీశ్వరుడు ఆయన, సమస్త భూతములకు ఈశ్వరుడు ఆయన. ఎంతకాలము పరిపాలన చేస్తాడో, ఎంతకాలము అవి ఉండాలని నిర్ణయం చేస్తాడో అంతకాలమే ఉంటుంది. ఆయన కాని ఉత్తరీయం సర్దుకుని లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాడా, శివము శవమై పడిపోవలసింది. ఆ లోపల ఆయన ఉన్నాడు కాబట్టి సమస్త భూతములు నిలబడుతున్నాయి. ఇన్ని భూతములను ఆయన నిలబెట్టగలడు, ఇన్ని భూతములను పోషించగలడు. శరీరము లేని గాలి రూపమై ఇన్ని భూతములలోకి వెళ్లి బయటికి వస్తూ ప్రాణులను నియంత్రించి నిలబెట్టగలడు వాయు రూపంలో. అటువంటి మహానుభావుడు అధిక యోగ నిష్ఠితాత్మకులకు మహాయోగివరులు తత్వయుక్తి చేసి ఎరిగినట్టు. మహాయోగులైన వాళ్ళుంటారే, అనేన యుజ్యతే ఇది యోగ, అనేకం మామూలుగా కనపడతాయి. అనేకముగా కాకుండా అనేకముగా ఉన్న వాటినన్నిటినీ కలిపి ఒకటిగా చూడగలిగినటువంటి లక్షణం ఒక్క తత్వవేత్తకుంది. ఇన్ని ఆభరణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇవన్నీ ఆభరణాలు, ఇవి గొలుసులు, ఇవి గాజులు, ఇవి చెవికి పెట్టుకునే కుండలాలు, ఇవి కాళ్ళకి పెట్టుకునే మణిమంజీరాలు అనడానికి సాధారణ దృష్టికోణం చాలు. అన్నిగా కనబడుతున్నాయి కానండి, నిజానికి అదంతా కలిపి బంగారమే అన్నవాడు వేరొక దృష్టికోణాన్ని కలిగి ఉన్నవాడు.
అటువంటి తత్వదృష్టి కలిగి భిన్నత్వాన్ని విడిచిపెట్టి అన్నీ కలిపి ఒక్కటే ఆ పరమాత్మ యొక్క ఇన్ని రూపములు తప్ప ఆయన లేని నాడు ఇది లేదు. ఆ బంగారం లేని నాడు ఇన్ని ఆభరణాలు లేవు. ఆ మట్టి లేని నాడు కుండ లేదు, పాలిక లేదు, ప్రమిద లేదు, మూకుడు లేదు, ఏదీ లేదు. కానీ ఇవన్నీ లేకపోయినా మట్టి మాత్రం ఉంటుంది. పరమాత్మ లేని నాడు జగత్తు లేదు, కానీ జగత్తు లేకపోయినా పరబ్రహ్మం ఉంటుంది. ఆ పరబ్రహ్మము ఇన్ని రూపములను పొందిందని తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం అవసరం, ఎంతో తత్వం అవసరం. ఆ తత్వదృష్టి కలిగినటువంటి మహాపురుషులున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు పరమేశ్వరుణ్ణి. నీకు ఏ సాధన ఉందని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కాబట్టి నీకు ఎరుగంగ బౌలునే అనుచు భీష్ముడన్న అవసరమునా. నీకు తెలియని వాడివి తెలియనట్టుగా ఉండడం మర్యాద. అంతేకాని ఏమీ తెలియకపోవడం ఒక తప్పైతే పోనీలే చెబితే వింటాడంటే అది వేరు విషయం. తెలియకపోగా తెలిసున్నవాడిలా తెలిసున్న వాళ్ళని కూడా అధిక్షేపించి మాట్లాడడం, ఎవరినలా మాట్లాడకూడదో వారిని మాట్లాడడం టెంపరితనం, పెంకితనం. మీకు లోకంలో తెల్లవారి లేస్తే ఇటువంటి శిశుపాలుడు బోల్డంత మంది కనపడరు. వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ అందరినీ వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు. శిశుపాలుడు కాదు. కాబట్టి అటువంటి లక్షణాన్ని పొంది ఉండడం దోషం సుమా, అలా ఉండకూడదు. కాబట్టి మారే ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు తన పెద్దరికానికి తెగినట్టుగా అంత మర్యాదగా కృష్ణుడి యొక్క పూజనీయత గురించి మాట్లాడుతుంటే సహదేవుడికి ఎక్కడ లేని చీకాకు కలిగింది. భానుభావుడు, పితామహుడు, తాతగారు, ఇంత ధర్మవేత్త, సమస్త శాస్త్ర పారంగతుడు, గొప్ప ధర్మానుష్ఠాన తత్పరుడు, ఆయన ఒక దుర్మార్గుణ్ణి పట్టుకుని ఇంత నచ్చ చెప్తున్నాడా, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడా, ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడా, వాడు పెద్ద తెలిసిన వాళ్ళ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడా? ఏమనుకోవాలి లోక స్వభావం? ఒళ్ళు మండిపోయింది సహదేవుడికి. ఆయన లేచి అన్నాడు, శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చేశాం, ఆయన అధికుడు అని సభా పూజ ఆయనకి అందిపోయింది. దానికి ఇక తిరుగులేదు. దుర్బుద్ధితో దీన్ని కాదనేవాడు ఎవడైనా ఉంటే చెప్పండి, నా పాదం నెత్తి మీద పెట్టి తొక్కేస్తాను అన్నాడు లేచి. ఈ మాట సహదేవుడు సభలో లేచి అనగానే ఆయన అసహనం, ఆయనకి అంత చీకాకు కలిగితే నిజానికి అది దోషం కదా. కానీ చిత్రం ఏమిటంటే పైనుంచి పుష్పవృష్టి కురిపించారు దేవతలు. అంటే ఒక హద్దు దాటి ప్రశ్నించడం అన్నది ఎప్పుడూ మంచిది కాదు. ఏదో చెప్తున్నాడు కదా యువతలవాడు జవాబులని చెప్పి ఏమీ తెలియని వాడు పరిధి దాటి ప్రశ్నించకూడదు. అవతలవాడి మర్యాద తెలుసుకుని మాట్లాడడం యువతలవాడికి రావాలి. లేనప్పుడు వినేవాడి కొళ్ళు మండిపోతుంది. మండిపోయి సహదేవుడు అన్నాడు, నా పాదం కింద పెట్టి తొక్కేస్తానన్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇలా సమాజము ఉండకుండుగాక, ఆ స్థితి రాకుండుగాక. కాబట్టి ఒక్కడు ఆయన ధర్మానికి కట్టుబడి మెల్లిగా మాట్లాడినా, శిశుపాలుడు అంత వక్రమార్గంలో మాట్లాడుతుంటే సహించలేని వాడొకడు ఉన్నాడు. ఆ సహించలేనితనం పరమధార్మికం తప్ప అది హద్దు దాటడం కాదు. అందుకే చిలువుగ పుష్పవృష్టి కురిశన్ సహదేవుపై దివంబునన్ వెలయగా సాధువాదములు వించే సభాసదులెల్ల విస్మయాకులిత మనస్కులైరి తన కుంచెయు కృష్ణ మృగాజినంబును పలుమురు వీచుచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్. ఎప్పుడైతే సహదేవుడు హద్దుమీరిపోతున్నటువంటి శిశుపాలుణ్ణి నియంత్రించే ప్రయత్నం చేసి తన కాలు పైకెత్తాడో, పాదం కింద పెట్టి తొక్కేస్తాను జాగ్రత్త అన్నాడో, పైనుంచి దేవతలందరూ సహదేవుడి మీద పుష్పవృష్టి కురిపించారు. అందరూ కూడా సాధు సాధు అని పైనుంచి ఋషిమండలం దేవతామండలం పలికింది. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో, విస్మయంతో, భయంతో కూడుకున్నటువంటి మనస్సు కలిగినటువంటి వారై నిశ్చేష్టితులై నిలబడిపోయారు. నారద మహర్షి ఈ విషయాన్ని చూసి పరమానందపడిపోయి తన దగ్గర ఉన్న చామరాన్ని కట్టుకోవడానికి తెచ్చుకున్న ఆ నల్లజింక చర్మాన్ని రెండింటినీ గాలిలో ఊపుతూ ఆనందపడిపోయట. ఎందుకని అంటే
ఈ పద్ధతికి అలవాటు పడిపోయిన వాడు చివరికి ఏమవుతాడంటే అలా మాట్లాడడానికి అలవాటు పడిపోయి అలాంటి మాటలు కంఠంలోంచి వచ్చాయి కాబట్టి ఆ కుత్తుకు తెగిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఒకనాడు శాపాన్ని పొంది శిశుపాలుడిగా వచ్చిన వాడికి శాప విమోచనం అయిపోయి మళ్ళీ ఆ జయ విజయుల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ సందర్భం ఏర్పడిపోతోంది. మాటల చేత తెచ్చుకుంటున్నాడు మృత్యువు, యుద్ధం చేసి కాదు, మాటలతో తెచ్చుకుంటున్నాడు రా మృత్యువు. వీడు లోకంలో ఎంత ప్రమాదకరమైన పోకడా. నోరు ఉంది కదా అని మాట్లాడడం కాదు, మాట్లాడిన తరువాత వచ్చే ప్రమాదాన్ని గుర్తెరగలేకపోతున్నాడే. ఇది లోకం ఎప్పటికీ తెలుసుకోవలసినటువంటి గొప్ప సందేశం కదా. అందుకని నారద మహర్షి చామరాన్ని కృష్ణాజినాన్ని ఊపుతూ ఆనందపడిపోయి నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి సమయంలో ఆ శిశుపాలుడు ఆయన యొక్క సేనాధిపతి మిగిలినటువంటి వారికి కనుసైజ్ఞ చేసి, మీరు నన్ను మీలో ఎవరు సమర్థిస్తారో వాళ్ళందరూ యువతల వైపుకు వచ్చేయండి, ఎవరు ధర్మరాజుని సమర్థిస్తారో వాళ్ళు ఒక పక్షంలో ఉంటారు, యుద్ధం చేద్దామని చెప్పి యుద్ధానికి సన్నద్ధపడుతున్నారు. వెంటనే యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఎటువంటి శబ్దములు వస్తాయో అటువంటి శబ్దములు సభలో బయలుదేరాయి. గుర్రాలు కదిలిన చప్పుడు, ఏనుగులు కదిలిన చప్పుడు, సైన్యం మొహరిస్తున్న చప్పుడు, ఇటువంటి చప్పుళ్ళన్నీ బయలుదేరాయి. ధర్మరాజు గారు గబగబా బయలుదేరి ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యో ఇంత పవిత్రమైన సభా మర్యాద కోసం, సభా గౌరవం కోసం ఎంత కొట్టుకుపోయాడో చూడండి ధర్మరాజు గారు, ఎంత కొట్టుకుపోయాడో చూడండి భీష్మాచార్యుల వారు. ఇది ఈ దేశ సంస్కృతి. సభ అంటే అంత మర్యాదగా ఉంటుంది, సభ అంటే అంత గౌరవంగా ఉంటుంది. సభ అన్న దాంట్లో ప్రవేశించినటువంటి వాళ్ళు అంత మర్యాదకి కట్టుబడి ఉంటారు అని ఆశించినటువంటి సంస్కృతికి ఎలిగినటువంటి దేశం తప్ప సభా మర్యాదకి భంగం కలిగితే అంత బాధపడ్డారు తప్ప సభలో ఇంకొకలా ప్రవర్తించడం అసలు అంగీకారయోగ్యం కాలేదు వాళ్ళకి. కాబట్టి ధర్మరాజు భీష్ముడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యో ఇదేమిటి ఇంత రాజసూయాగం చేసి పెద్దవాడని చెప్పి కృష్ణ భగవానుణ్ణి పిలిచి పూజ చేస్తుంటే ఈ కలకలం ఏమిటి, చివరికి యుద్ధం ప్రబలనం ఏమిటి, తాతగారు ఏమిటి అల్లరంతానని చెప్పి అడిగాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నీ యజ్ఞమునకు విఘ్నము సేయగ నోపుదురేయురులు, జితజైత్యుడు నారాయణుడు యజ్ఞపురుషుడు అజేయ పరాక్రముడు దీని చీకొని కావన్. ఎవరయా నీ రాజసూయాగాన్ని భగ్నం చేయగలిగిన వాళ్ళు, ఎవరయా ఇక్కడికి వచ్చి యుద్ధం చేయగలిగిన వాడు, ఎవడయా నీ జోలికి రాగలిగిన వాడు? ఈ యజ్ఞమునకంతటికీ కూడా సంరక్షకుడు నారాయణుడైనటువంటి కృష్ణ భగవానుడే. ఆయన సభలో ఉండగా, ఆయన మీ పక్షాన్ని స్వీకరించి ఉండగా, ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉండగా మిమ్మల్ని చెనకగలిగినటువంటి వాడు లోకంలో ఉంటాడా? ఉండడు కదా. దేనికి నువ్వు అనవసరంగా భయపడతావు? భగవంతుని యొక్క రక్షణ పొందినటువంటి వాడు ఎన్ని ఆపదలకి కూడా బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఆపద కన్నా ముందు పరిష్కారాన్ని ఆయన ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆయన రక్షణ నీకుంది, నువ్వు హాయిగా సంతోషంగా ఉండమని చెప్పాడు. ఈ మాట చెప్పిన తరువాత వెంటనే ఆ ధర్మరాజు గారు కొంత శాంతి పొందాడు. కానీ శిశుపాలుడు మాత్రం ఊరుకోలేదు. ఆయన కృష్ణుణ్ణి పొగిడి భీష్ముడు ధర్మరాజు గారిని ఊరట కల్పిస్తే మళ్ళీ శిశుపాలుడు పైకి లేచాడు. ఏమని చెప్పాలి? మూర్ఖత్వానికి అడ్డే ఉంటుంది. అయ్యో కనీసం మనం ఇలాంటి మాట మాట్లాడచ్చా? ఇది సంస్కృతేనా? ఇది ప్రవర్తించవలసిన విధానమేనా అన్నది కూడా ఉండదు. ఆ మూర్ఖత్వానికి హద్దనేటటువంటిది ఉండదు. అది సమస్త ఆచారమును పక్కకి తోసేస్తుంది. అంత అసహ్యకరమైనటువంటి నడవడికి దిగజారిపోయేటట్టు చేస్తుంది. అందుకే అంతటి భీష్ముణ్ణి పట్టుకొని సభలో శిశుపాలుడన్న మాట ఏమిటో తెలుసా? ఈ ముది వెర్రి. ఎంత మాట అసలు అనత్స భీష్ముడిని ఉద్దేశించి. ఈ ముసలాడు వెర్రాడు. ఆయన పెద్దరికం అదే, వయస్సులో పెద్దవాడు, ఎంత త్యాగం చేసినవాడు, ఎటువంటి శపథం చేసినవాడు, ఎంతటి ధర్మాత్ముడు, లోకంలో అర్ధకామములను తృణప్రాయంగా విడిచిపెట్టినవాడు, స్వచ్ఛంద మరణాన్ని పొందినవాడు, వశిష్ఠ పరశురాములకు శిష్యుడు. ఆయనే నిజంగా కోదండాన్ని చేత్తో పట్టుకుని బాణములను ఎక్కుపెడితే శిశుపాలుడు నిలబడగలడా?
ఏమని చెప్పాలి ఆ ఉద్ధతి? ఇతను ఇంత అసహనంతో మాట్లాడుతున్నాడే, అందులో కించిత్ అసహనాన్ని భీష్ముడు పొందితే ఏమైపోతాడు శిశుపాలుడు? ఏమైనా ఉందా వివేచన? ఉండదు. ఎందుచేత అంటే ఆ అహంకారం అటువంటిది, అతిశయం అటువంటిది, అది ప్రమాదకరము సుమా. భాగవతులు సహిస్తారేమో, భగవంతుడు సహించడు. కాబట్టి మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నిన్ను నువ్వు సంస్కరించుకో. అది భారతం యొక్క సందేశం. ఎందుకు వింటాం భారతం, ఎందుకు చదువుకుంటామంటే నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, మాట యందు నియంత్రణ ఉండాలి, నడవడి యందు నియంత్రణ ఉండాలి, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి తప్ప వీరొకలా ప్రవర్తించకుండా ఉండడం నేర్చుకోవాలని చెప్పడానికి భారతం పనికొస్తుంది. అందుకు పంచమవేద స్వరూపాన్ని పొందింది. ఈ ముది వెర్రి వీని పరమేశ్వరుగా కొనియాడే, ధర్మతత్వములు పాండవేయులను తానునుగాని ఎరుంగరట్టే, సామమ్మున ఎల్లవారి నవమాన్యుల చేసి అమాన్యుడంచు, రూక్షమ్మున భీష్మజూచి బలగర్వితుడిట్లని పల్కె నల్కతోన్. ఈ ముసలాడున్నాడే వెర్రేడు, ఈ భీష్ముడు మంచిగా మాట్లాడినట్టు కనపడతాడు. మాటలో ఎక్కడా తడబడడం, చక్కగా మాట్లాడతాడు. ఆ సామంతో వీని పరమేశ్వరుగా కొనియాడే, కృష్ణుడని పేరు కూడా కాదు, ఇలా చూపించి వీడు పరమేశ్వరుట, వీడు అన్నీట, వీడంత గొప్పవాట, వీడిని పట్టుకుని ఆ ముసలాడు పొగుడుతున్నాడు. ఏమైనా అర్థం ఉందా? మాట్లాడచ్చాలా అంటే అహంకారం యొక్క స్థాయి పెరిగిపోతే అది మాట చేత అభివ్యక్తం అవుతుంది. దాని చేత ఎవరు సంస్కారమును కోల్పోతారంటే అలా మాట్లాడుతున్నవాడు కోల్పోతాడు. కానీ నిజంగా అంతంత పౌరుష పరాక్రమాలు ఉండి కూడా వాళ్ళంత సహనం పట్టారు అంటే ఓర్పు ఎంత గొప్పదండి. భారతం చదువుకున్న వాడికి ఆ ఓర్పు రావాలి. ఆ ఓర్పు కోల్పోవడానికి అసహనం చాలు, అహంకారం చాలు తప్ప భారతాదులు ఎందుకు, రామాయణం ఎందుకు, అవన్నీ అక్కర్లేదు. అహంకారం పొంది ఎవరి మీదైనా కోప్పడ్డానికి కుసంస్కారం చాలు. భారతాదులను పరిశీలించిన వాడు జీవితంలో ఓర్మి నేర్చుకోవాలి. అందుకు కదు భీష్ముడి గురించి చెప్పుకుంటాం. శిశుపాలుడి పేరెవరైనా పెట్టుకున్నాడా? శిశుపాలుడి యొక్క గొప్పతనాన్ని ఎవడైనా పారాయణ చేస్తాడా? భీష్ముడి జీవితం పారాయణ చేస్తారు. మహానుభావుడు ఎప్పుడో వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆ తిథి వస్తే తర్పణ చేస్తున్నారు. ఆయన పేరు మీద శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నారు. భీష్మేకాదశి వచ్చింది, భీష్మాష్టం వచ్చింది అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేస్తారు. ఆయన పేరు వినపడేటప్పటికీ నమస్కారం చేస్తారు, గౌరవిస్తారు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు అంత గౌరవించాడు. వ్యాసుడంతటి వాడు వంపశయ్య మీద పడుకుని మాట్లాడుతుంటే ఆయన వెళ్ళిపోతే ఇలా ధర్మం చెప్పేవాడు ఎక్కడుంటాడని వెళ్ళి కూర్చున్నాడు. సప్తర్షులు వచ్చి కూర్చున్నారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఏం చెప్పాలి? అంత గొప్పవాడు ఆయన. అటువంటి వాళ్ళకి ఈయనకి అంత తక్కువగా కనపడుతున్నాడు, ఏం చెప్పాలి? అలా కనపడ్డాడని ఆయన గొప్పతనం తగ్గుతుందా? మాట్లాడి వీళ్ళ గౌరవం పోతుంది. కాబట్టి మనిషి యొక్క నడవడి గురించి చెప్తాయి. ఏ భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఏదైనా సరే మనిషి బ్రతకవలసినటువంటి విధానాన్ని నేర్పుతుంది. అందుకు ఇవి చదువుకోవడం, ఇవి నేర్చుకోవడం, ఇవి వినడం దానికోసం పనికొస్తాయి. కాబట్టి ఈ ముదివిర్రి వీని పరమేశ్వరుగా కొనియాడే, ధర్మతత్వములు పాండవేయులను తానునుగాని ఒరొంగరట్టే. ధర్మతత్వం అంట ఈ ముసలాడికి తెలుసుట, ఈ పాండవులకి తెలుసుట, ఇంకెవరికి తెలియదుట. ఇప్పటిదాకా ఎవరిని నిందించాడు? భీష్ముణ్ణి, ధర్మరాజు గారిని, కృష్ణుణ్ణి. ఇప్పుడు ఇంకా ఎవరిని కలుపుకుంటున్నాడు? పాండవులందరినీ. ఎందుకని? సహదేవుడు కాలిత్యాడు కదా మరి. అందుకని ఇప్పుడు సహదేవుడితో ఊరుకోలా, ధర్మరాజుకి సహదేవుడికి మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకున్నాడు. కలుపుకుని ఓడు పైవాడు, ఓడు కిందవాడు కదా, ఓడు పెద్దవాడు, ఓడు చిన్నవాడు, ఆ మధ్యలో వాళ్ళని కూడా కలిపేసుకున్నాడు. కలిపేసుకుని వీళ్ళకే తెలుసుట ధర్మం, ఇంకెవరికి తెలియదుట. ఈ సభలో ఎవడు పూజనీయుడు కాదుట, వీడు పూజనీయుట. వీడు పూజనీయుడని ఈ ముసలాడు చెప్పేట. ఆ ధర్మరాజుకు బాగుందిట, వాళ్ళ తమ్ముళ్ళు ఒప్పుకున్నారట, పూజ చేస్తారట, మనం చూడాలట. అందుకుంటే సభకు వచ్చాం. అది ఏమైనా మాట్లాడే తీరే? ఆ పద్యానికి అర్థం అంతే. మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను అలా చెప్పడానికి బాధపడుతూ చెప్పాను. కాబట్టి రూక్షమ్మున భీష్మ చూచి బలగర్వితుడిట్లని పల్కె నల్కతో, కోపంతో భీష్ముడి వంక చూస్తూ భీష్ముడి మీద కోపంతో అలా మాట్లాడాడు. అలా మాట్లాడి పైగా అన్నాడు,
అసలు ఈ భీష్ముడి మాటలు వినవలసిన అవసరం ఏమిటి సభలో ఇంతమందికి అవమానం జరుగుతుంటే అని జననిందితమై నీ ఎందనపచ్చతయను అధర్మమది ఉండంగా ధర్మ నివృత్త చరిత్రక నీ అనుశాసనమిట్లు నమ్మనగు జనములకు. అసలు ఓ భీష్మ, సభలో తగుదునమ్మా అని ఎలా మాట్లాడావు? అసలు లోకంలో ఆదరణీయుడు, పెద్దల చేత గౌరవమును పొందినవాడు అని ఎవరనిపించుకుంటాడు? పితృరుణం తీర్చుకోవాలి, పెళ్లి చేసుకుని సంతానాన్ని కనాలి. పెళ్లి చేసుకున్నావా, సంతానాన్ని కన్నావా? బిడ్డలు లేరు, పెళ్లి లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, నువ్వు తగుదునమ్మా అని మాట్లాడావా? ఆయనకి పిల్లనిచ్చేవాళ్ళు లేక పిల్లల కండం ఆయనకి తనంత తాను వదిలిన ప్రక్రియ తప్ప ఆయన ఏమైనా శాపానికి గురై బిడ్డల్ని పొందలేకపోయిన వాడయ్యాడా? అంటే ఆయన ఎవరి పట్ల ఏదో అధర్మం చేసి భీష్మాచార్యుల వారిగా జన్మించిన తరువాత శాపాన్ని పొందినవాడు కాదు. ఎక్కడో వసువుగా పొందినప్పుడు పొందినటువంటి శాపం తప్ప ఆయన ఎవరిని అధిక్షేపించి ప్రవర్తించలేదే. ఇప్పటి వరకు మనం చూశాం భీష్ముడి జీవితం. ఎంతటి ధర్మాత్ముడు, మహానుభావుడు. అటువంటి వాణ్ణి ఉద్దేశించి అంటాడు, నీకు భార్య బిడ్డలా? అనపత్య దోషం ఉంది, అసలు నీకు బిడ్డలే లేరు, నువ్వు సభలో మాట్లాడ్డాయి. నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? కాబట్టి ధర్మ నివృత్త చరిత్రక, ధర్మం తెలియనివాడివి నువ్వు మాట్లాడ్డాయేటి? అసలు ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాడివి, అటువంటి ప్రవర్తన ఉన్నవాడి నువ్వు మాట్లాడేవాడివే. నీ అనుశాసనం ఎట్లు నమ్మనగు జనములకు. అసలు నువ్వు చెప్పిన శాసనం లోకం వినడం ఏమిటి? ఎలా కుదురుతుంది? కాబట్టి వినక్కర్లేదు. అప్పటి వరకు ఊరుకున్నాడు భీముడు. ఒక్కసారి లేచి కనుబొమ్మలు మూడు కలిపి ఇలా ధనస్సు వంగినట్టు వంగే, చేతిలో గదాదండాన్ని పట్టుకుని పైకి లేచాడు. చూశాడు తాతగారు. ఎవరినైనా ఊరుకోబెట్టడం తేలిక, కానీ భీముడిని ఊరుకోబెట్టడం అంత తేలిక కాదు. ఉత్తర క్షణంలో తల పగలగొట్టేస్తాడు. ఆపడం కష్టం. ఆపడానికి ఏది చెప్పాలో అది చెప్తేనే అవుతాడు. వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్న భక్తి అటువంటిది. కాబట్టి ఇప్పుడు చెప్పాడు. చెప్తూ, ఓ భీమసేన, తొందరపడి నువ్వు కానీ వెళ్ళి శిశుపాలుణ్ణి సంహరిస్తావా ఏమి? వద్దు వద్దు సుమా, నువ్వు చంపకూడదు, నేను చంపకూడదు. ఎందుకో తెలుసా? ఒకానొకప్పుడు ఈ చేది వంశంలో దమఘోషుడు, సాత్వతి అనబడేటటువంటి దంపతులు ఉండేవారు. ఆ సాత్వతి శ్రీకృష్ణ భగవానుడికి స్వయంగా మేనత్త. కాబట్టి శిశుపాలుడు మేనత్త యొక్క కుమారుడు. వాళ్ళిద్దరూ బావాబావమరుదు. కృష్ణుడు మరి మేనత్త కొడుకు కదా, అత్త కొడుకు కాబట్టి బావ. అటువంటి బంధుత్వం ఉన్నవాళ్ళు. ఈ శిశుపాలుడు పుట్టినప్పుడు 4 భుజాలతో పుట్టాడు. నొసటన కన్నుంది. పుట్టగానే గాడిద యొక్క రవంతో ఏడ్చాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి 4 చేతులున్నాయి, 3వ కన్నుంది, గాడిదలా రవం చేస్తున్నాడు ఏమిటి అని తెల్లబోయారు. అప్పుడు అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాణ్ణి ఎవరు ఎత్తుకుంటారో, ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ పిల్లవాడి యొక్క 2 చేతులు శరీరంలోకి అణిగిపోయి 2 చేతులే మిగులుతాయో, ఎవరు ఎత్తుకున్నప్పుడు 3వ కన్ను నొసటి లోపలికి వెళ్ళిపోయి నొసటి మీద కన్ను లేకుండా అయిపోతుందో, అటువంటి వాడి చేతిలో, లేదా ఆ ఎత్తుకున్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఆ ఎత్తుకున్నవాడెవరో వాడి చేతిలోనే వీడు మరణిస్తాడు. అప్పటి నుంచి పాపం తల్లి కదండి సాత్వతి, ఎంత దుర్మార్గుడైతే మాత్రం తల్లి ప్రేమ. వచ్చిన వాళ్ళందరినీ ఏం చేసేదంటే, ఓసారి పిల్లాన్ని ఎత్తుకోండి అనేది. ఎందుకంటే వీడు దుర్మార్గుడు అని తెలిసిపోయింది కదా. కాబట్టి చంపేవాడు ఎవరో తెలియాలి. తెలిస్తే తను కాళ్ళు అట్టుకుందామని, ఎలా అయినా కొడుకుని బతికించుకుందామని పాపం ఆవిడ తాపత్రయం. వీడు పెద్దవాడయ్యాక ఎలాగో దుర్మార్గుడు అని తెలిసిపోయింది. అందుకని వచ్చిన వాళ్ళందరికీ ఆ పిల్లాన్ని చేతిలో పెట్టి ఓసారి ఎత్తుకోండి అంటుంది. చాలా మంది వచ్చారు, ఎత్తుకున్నారు. కానీ ఎవరెత్తుకున్నా 4 చేతులు 3వ కన్ను అలాగే ఉంది. ఒకప్పుడు అత్త కొడుకు కదా, అత్తకి కొడుకు పుట్టాడు చూద్దామని బలరామకృష్ణులు వచ్చారు. వస్తే ఆవిడ ఆ పిల్లాన్ని తీసి బలరాముడికి ఇచ్చి, బలరాముడు ఎత్తుకున్నాడు. ఏమీ అవ్వలేదు, అత్తకి ఇచ్చేసాడు. కృష్ణుడి చేతిలో పెట్టి, కృష్ణుడు ఎత్తుకోగానే 2 చేతులు శరీరంలోకి వెళ్ళిపోయి 2 చేతులే మిగిలాయి. 3వ కన్ను నొసటి లోపలికి వెళ్ళిపోయి లలాటం మామూలుగా నిలబడిపోయి, వెంటనే ఆవిడ మేనల్లుడి చేతులు 2 పట్టుకుని బతిమాలి. అశరీరవాణి ఇలా పలికింది, కృష్ణ నీకు మేనత్తని, వీడు నీ చేతిలో మరణిస్తాడు. వీడు 100 ఎన్ని తప్పులు చేసినా క్షమించు సుమా, వీడిని చంపకు సుమా అంది. అత్తా, నువ్వు నన్ను ఇంత కోరుతున్నావు కనుక వీడు 100 తప్పులు చేసే వరకు వీడి జోలికి వెళ్ళాడు.
100 తప్పులు దాటిపోతే చంపేస్తాను, అప్పటి వరకు వీడి జోలికి వెళ్ళనన్నాడు. అసలు ఇంతకాలం బ్రతకడానికి కారణం ఏమిటంటే అదిగో ఆ సాత్వతి యొక్క వరం, లేకపోతే ఆయన చేసిన తప్పులకి ఆయన ఎప్పుడో వెళ్ళిపోవాలి. కాబట్టి వీడు కృష్ణ భగవానుడి చేతిలో వెళ్ళిపోతాడు. నువ్వు నేను చంపక్కర్లేదు, కాబట్టి అటువంటి వాడి జోలికి నువ్వు వెళ్ళడం ఎందుకు, నేను వెళ్ళడం ఎందుకు, వెళ్ళక్కర్లేదు అని ఆ అశరీరవాణి వీని నురులు చంపగా నోపరెవ్వరు ఎవరేని వీని నెత్తికొనుడు మిగిలియున్న బాహు యుగళంబు కన్నును అడగు వీని కతడ అంతకొండు. వీడిని ఎత్తుకున్నప్పుడు 2 చేతులు 3వ కన్ను ఎవరి అణిగిపోతాయో వాడు చంపగలిగిన వాడు అని చెప్పింది కదా. ఎవరెత్తుకున్నప్పుడు అక్కడుకు నర్జనాభుండ కజమున నెత్తికొనుడు అందరు చూడన్ క్రక్కున నొక్కట నడగెను మిక్కిలి చేతులును వాని మిక్కిలి కన్నున్. ఆ 3వ కన్ను 2 చేతులు అణిగిపోయాయి కాబట్టి కృష్ణుడు చంపుతాడు. కృష్ణుడే చంపాలి, మనం చంపకూడదు. ఎందుకు చంపకూడదో తెలుసా? 100 తప్పుల వరకు నేను చంపనని ప్రతిజ్ఞ చేసిన వాడు కృష్ణుడు. 100 తప్పులు అయ్యాయో లేదో కృష్ణుడికే తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకని ఒకవేళ నిన్ను నన్ను తిట్టినా, ధర్మరాజునే తిట్టినా, కృష్ణుణ్ణే నిందించినా, ఇంకా 100 తప్పులు అవలేదనుకో మనం ఊరుకోవాలంతే. ఎందుకంటే ఆ తప్పులు పూర్తయ్యే వరకు కృష్ణుడు చూడాలి, నువ్వు నాకు ఎందుకు. అందుకే నేను ఊరుకున్నాను భీమా. లేకపోతే నాకు చేతకాక వీడిని చంపడం, ఎంతసేపు వీడిని చంపేసేయడం అని ఇతనికి ఇట్లు నన్నురక ఎగ్గులు పల్కగబోలేగాక ఉద్ధతమతి అన్యులీతని విధంబున పల్కి మదీయ చాప నిర్గత చటులోగ్రమర్గణ నికాయ పయోధి మునుంగక ఇట్లు ధర్వితులయి పవనీర్తుయే గభీర పరాక్రమ మరుతాత్మజా. ఒక్కటి ఆలోచించు భీమా, నీకంత కోపం వచ్చి గదాదండాన్ని పట్టుకుని పైకి లేస్తున్నావు కదా, కనుబొమలు ముడిపడ్డాయి కదా. కృష్ణుడు 100 తప్పులు లెక్క పెట్టి వీడు కృష్ణుడి చేతిలో మరణించాలి కాబట్టి ఊరుకున్నాను తప్ప, నన్ను ఇంత అధిక్షేపించి ఇలా మాట్లాడిన వాడు ఇంకొకడైతే నేను ఊరుకుంటానా? అంత చేతకానివాణ్ణా? నా కోదండమునకు బాణములను సంధించి విడిచిపెడితే వీడు కనపడతాడా అసలు మనిషి? ఆ బాణముల యందు ముంచేస్తాను. నాకు కష్టమా, నాకు లెక్క వీడిని పడగొట్టడం? నేనే ఊరుకున్నా. భీముని కన్నా భీష్ముడు గొప్పవాడా కదా? అయినప్పుడు మరి భీష్ముడే ఓర్పు పట్టాడు. ఎందుకనంటే తప్పులు లెక్క పెట్టుకోవలసిన ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. ఇంకా 37 అనుకోండి ఆయన ఊరుకుంటాడు, నీకెందుకు నాకే. కాబట్టి నువ్వు చంపకూడదు, ఊరుకో అన్నాడు. అనగానే కృష్ణ భగవానుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని భీష్ముడా, భీమసేన మహారాజా, మీరిద్దరు అలా పక్కకుండండి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను, ఇప్పుడు అసలు చెప్పవలసిన విషయాన్ని నేను చెప్తానని. వీడి తప్పులు 100 ఇప్పుడే పూర్తయ్యాయి. వీడి పూర్వం ఎన్నో తప్పులు చేశాడు, ఎందరో చేస్తున్న యజ్ఞయాగాదులు పాడు చేశాడు, కొంతమంది కులస్త్రీలను అపహరించాడు. వీడు చెయ్యని దోషం లేదు. వీడి దోషాలన్నీ లెక్క పెట్టుకుంటూ విడితే వీడు మామూలు వాడు కాదు. అందుకే వీడికి నా యందు ప్రబలమైనటువంటి విరోధం ఏర్పడింది. ప్రబలమైన విరోధం ఏర్పడింది కాబట్టే అటువంటి పరిస్థితులలో కూడా శిశుపాలుడు లేచోమాట అంటాడు. ఈ కృష్ణుడు ఏమైనా గొప్పవాడా? ఏమిటంత పరాక్రమవంతుడు నన్ను చంపేస్తాడు, సైన్యాన్ని చంపేస్తాడంటారు. ఏమంత పెద్ద మొనగాడు? ఇతని లీలలని విని మీరు ఏమైనా పొంగిపోతున్నారా? ఏం చేశాడు? ఇదో బండింది అన్నట్టు. బండింది అనడం పెద్ద గొప్ప. శకటాసుర సంహారం చేశాడు కదా, ఇదో బండింది అన్నాడంటారు. బండింది అనడం పెద్ద గొప్ప. అదే అన్న 2 చెట్లు పడగొట్టాడంటారు. పుచ్చిపోయిన 2 చెట్లు పడగొట్టడం పెద్ద గొప్ప. కొండనెత్తాడు 7 రోజులు. 7 కొండనెత్తడం, పుట్టంత కొండ, మట్టి కొండ, అది ఎత్తి పట్టుకోవడం పెద్ద గొప్ప. ఈ భీష్ముడు ఉన్నాడే, ఏమిటి అలా పొగుడుతాడేమిటి ఆ కృష్ణుణ్ణి? బాణాలు పెట్టి 100 చీలికల కింద బాణాలకు పెట్టి కొట్టేసిన 100 నాలుకలతో పొగుడుతాడు కృష్ణుణ్ణి. ఈయనకి 100 నాలుకలు చాలవు, వాడు పెద్ద గొప్పవాడిని వాడు అనుకుంటున్నాడు. ఒకవేళ ఈయన ఇచ్చాడనుకోండి అర్ఘ్యం, పుచ్చుకోవడానికి బుద్ధి ఉండద్దు కృష్ణుడికి. ఎలా పుచ్చుకున్నాడు తగుదనమ్మా అని సిగ్గన్నా లేదు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు ఇవ్వడం ఏమిటయా అనద్దు. అనకుండా పుచ్చుకున్నాడా? పుచ్చుకుని వాడికి సిగ్గు లేదా? నాలిక కోసేసినా చీల్చేసినా కృష్ణుడే పొగుడుతాడు ఈ పెద్దాడా. ఒప్పుకుంటాడు ధర్మరాజా. ఏమిటి వీళ్ళందరి వెర్రి? ఏమిటి ఆయన పరాక్రమం? ఏమిటి చెయ్యగలడు? ఏమిటి ఆయన శక్తి? ఆ ఉన్మాదానికి అర్థమే ఉందండి. ఇంకా ఇవి మాట్లాడుతుంటే అని శిశుపాలుడొండకట అప్రియముల్ హరి పల్కుచున్నచో
అనల శిఖాలితూల ధనుజంతక చక్రము రాజచక్రమెల్లను భయమంద మూర్ధ వికలంబుగనప్పుడు చేసే చేది నందను తనువున్ బృహద్రుధిరధారలు బోరన విధి కొల్కగన్. మీరాగండి, అయిపోయాయి 100 అంతే మాట్లాడాడు కృష్ణుడు. ఆయనన్ని మాట్లాడక్కర్లేదు, ఏ మాట ఇచ్చాడో ఆ మాట పూర్తయిపోయిందని చెప్పాడు. ఇప్పటికే చాలా తప్పులు చేశాడు, 100 దాటిపోయి అని ఒక్కసారి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అది వచ్చి వేలు దగ్గరికి వచ్చింది, ధరించాడు. రాజచక్రం అంతా అంటే రాజులందరూ భయపడుతున్నారు. ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అది ఉత్తర క్షణంలో వెళ్ళి ఆ శిశుపాలుడి యొక్క కంఠాన్ని ఛేదించేసి తల కింద పడిపోయింది, నెత్తురు పైకి చిమ్మేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే శిశుపాల వదలో ప్రల్లదమీది అన్నారు. అంటే భగవంతుడిచ్చిన నోటిని సద్వినియోగం చేసుకోవడం చేతకాక ఓహో మాట్లాడుతున్నాడు కదూ, ఆ మాట మాట్లాడుతుండగానే వచ్చి కంఠాన్ని కోసేసింది సుదర్శన చక్రం. ఆ మాటలో పూర్తి చేయకుండా అయిపోయింది. ఆయన ఇచ్చిన కంఠాన్ని దేనికి ఇచ్చాడో దానికి వాడుకుంటే సద్వినియోగం. ఎవరిని అనుగ్రహించాడు? ఇదే భీష్ముడు అంపశయ్య మీద పడిపోతే కృష్ణుడు వెళ్ళి ధర్మం చెప్పన్నాడు ధర్మరాజు గారికి. ఆయన అన్నాడు, ఇన్నాళ్ళ నుంచి అంపశయ్య మీద పడుకున్న నిత్తురంతా కారిపోయింది, 2 అంగుళాలకు బాణం చొప్పున కొట్టాడు, ఒళ్ళంతా బాణ పంజరం మీద ఉంది, ఏ ఓపిక ఉంది కృష్ణ, ఏం మాట్లాడను, జగదాధారుడు నువ్వు ఉండగా నేను మాట్లాడాలా, ఏం మాట్లాడను, ఒంట్లో ఏ ఓపిక ఉంది, ఒళ్ళంతా నిప్పులు కదువులు కట్టుంది కృష్ణ అన్నాడు. నీ నెప్పి అంతా తీసేస్తున్నాను, నీ శరీరానికి నొప్పి ఉండదు, నీ మనసు నీలో ఉన్న జ్ఞానము మీద కేంద్రీకృతమవుతుంది, మాట్లాడన్నాడు. ఒకరికి బాణ పంజరమైపోయి పడుకున్నటువంటి శరీరానికి అంత శక్తినిచ్చి మాట్లాడించాడు. ఒకడు మాట్లాడుతుంటే కంఠం కోసేశాడు, మాట పూర్తవకుండా. బ్రతుకైనా చావైనా మాట మీద ఆధారపడింది. భగవంతుడు మెచ్చేటట్టుగా మాట్లాడడం నేర్చుకో, అంతేకాని భగవంతుడు అసహ్యించుకునేలా మాట్లాడి బ్రతుకుదామని ఆలోచన పెట్టుకో. కాబట్టి ప్రల్లదమీది ఇట్లు శిశుపాలుడు వజ్రహతాద్రితుల్యుడై త్రిల్లెడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజమంబరం బెల్ల వెలుంగవచ్చి పరమేశ్వరు దేహము సొచ్చే విస్మయోత్ఫుల్ల విశాల నేత్రుడై భూపుతులెల్లను చుచుచుండగన్. ఆ కంఠం తెగిపోయింది, వాక్కు ఆగిపోయింది, ఆ తల కింద పడిపోయింది. ఆ శరీరం ఆధారం లేదుగా, మరి కంఠం లేదుగా, కింద పడిపోతోంది. కింద పడిపోతుంటే అందులోంచి ఒక దివ్యమైనటువంటి గొప్ప వెలుతురు పైకొచ్చింది. ఆ వెలుగు పైకొచ్చి ఒకసారి అలా తిరిగి అది అక్కడే ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యందు లీనమైపోయింది. పరమేశ్వరుడైన కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోవాలి? విరోధభావంతో కదా మాట్లాడాడు ఆఖరి నిమిషం వరకు. అయినా మరి కృష్ణుడిలో ఎందుకు ఐక్యమయ్యాడు అంటే, భాగవతంలో నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ చెప్తాడు, కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు హత్రీశ్వర అంటాడు. ఏ కారణం చేత పట్టుకోండి భగవంతుణ్ణి, కామోత్కంఠత గోపికల్, కామం చేత గోపికలు పట్టుకున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, భయంతో అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, అష్టమగర్భంతో పుట్టేస్తాడని ఏది చేస్తున్నా కూడా ఆ కృష్ణుడే తలుచుకు చివరికి కృష్ణుడి చేతిలో పడిపోయాడు. భయము చేత కంసుడు పడిపోయాడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శత్రుత్వం పెట్టుకుని అదే పనిగా కృష్ణుణ్ణి తలుచుకుని నింద చేసి వైరభావంతో కృష్ణ భగవానుణ్ణి తలుచుకుని వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శిశుపాలు లాంటి వాళ్ళు సంబంధులై వృష్ణులు, మా బంధువుని వృష్ణివంశంలో వాళ్ళు కృష్ణుణ్ణి బంధువుగా తలుచుకుని ప్రేమన్ మీరలు అంటే మరి నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడుగా, ప్రేమతో మీలాంటి వాళ్ళు, భక్తి మేము, భక్తితో నారదుని వంటి వాళ్ళు,
తలుచుకుని ప్రేమన్మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఇట్లైన వృద్ధా మధ్యానగరిష్ఠులైన హరిచందన్వత్సుధత్రీశ్వర. ఏ భావనతోనైనా సరే ఆయనని పట్టుకోవడం ప్రధానం. మనసు ఆయన్ని పట్టుకుందా, పట్టుకున్నది సత్యం కాబట్టి ఆయన ఎందే లయమైపోతుంది, ఆయన ఎందే చేరిపోతుంది. కానీ భయంతో బ్రతికిన బ్రతుకు మరణం. అలా బ్రతికి మరణించిన మరణం బ్రతకడం కింద మారిపోతుంది. ఎందుకో తెలుసా? కంసుడు బ్రతికాడు, ఏం సంతోషించాడు? అమ్మో కృష్ణుడు వస్తాడు, అమ్మో కృష్ణుడు వస్తాడు, అమ్మో కృష్ణుడు వస్తాడు. ఏది చేస్తున్నా సరే ఆ కృష్ణుణ్ణే తలుచుకుంటూ బతికున్నన్నాళ్ళు భయంతో చచ్చిపోయి బతికిపోయాడు. శిశుపాలుడు వైరంతో కృష్ణుణ్ణి నింద చేసి చచ్చిపోయి బతికిపోయాడు. బతికున్నన్నాళ్ళు సంతోషం భగవంతుని యొక్క నామ సంకీర్తనంలో. ఆయన్ని తలుచుకుని ఆనందపడిపోతూ, ఆయన కథలు చెప్పుకుంటూ, ఆయన కథలు చదువుకుంటూ, ఆయన కథలు వింటూ, ఆయన కథలను స్తోత్రం చేస్తూ, ఆయన కథలను పాడుకుంటూ, ఆయన జపం చేసుకుంటూ, ఆయన మీద పాటలు పాడుకుంటూ బతికున్నంత కాలం ఆనందమే, ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ఆనందమే, ఆయనలో కలిసిపోవడం ఆనందమే. భక్తిలో గొప్పతనం ఉంది తప్ప ఈ భావనల యందు గొప్పతనం లేదు. కాబట్టి భక్తితో బ్రతకడం చాలా గొప్ప బ్రతుకు. ఎలాగైనా ఆయన ఎందే చేరుతారు. ఏ భావనతో పట్టుకున్నా మనసు పట్టుకుంది కాబట్టి ఆయన ఎందు చేరారు. కానీ అవి మార్గములు మాత్రం కావు, అవి ఆదరణీయమైన మార్గములు కావు. ఇది ఆదరణీయమైన మార్గము. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణం చెయ్యడం నేర్చుకో. కాకినాడ వద్దామని మీరు సానర్లకోటలో రైలు దిగారనుకోండి, కాకినాడ వెళ్ళాలండి ఎలా వెళ్ళాలని అడిగారు అనుకోండి, ఏమండి ఒకటి మీకు సొమ్ము ఉంటే కారులో వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి ట్యాక్సీలు. అంత డబ్బు లేకపోతే అక్కడ నిలబడితే ఆటో వాళ్ళు పిలుస్తారు, అది ఎక్కి వెళ్ళచ్చు. 3 మీరు అలా 4 అడుగులు వేస్తే ఎదురుగుండా బస్ స్టాండ్ ఉంది, బస్సులో ఎక్కి వెళ్ళిపోవచ్చు. కాదు, ఇంకో పావుగంటలో కాకినాడ వెళ్ళే సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తుంది, బయటికి వెళ్ళి టికెట్ కొనుక్కుని మళ్ళీ వచ్చి ఆ ట్రైన్ ఎక్కి కాకినాడ వెళ్ళచ్చు. కాదు, సానర్లకోటలో నేను మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను అంటే నేనని కాదు ఆ చెప్పినవాడు. ఓ చోట ఓ పెద్ద సొరంగం ఉందంటారు, దాని ముఖద్వారం తెలుసు, గాజు పెంకులు ముళ్లతో కప్పడిపోయి ఉంటుంది. ఆ సొరంగంలోంచి ఎడితే కాకినాడ చేరుతారంటారు, ఎవరు వెళ్ళింది లేదు అంటారు అంతే. అందులోనూ వెళ్ళొచ్చు అంటారు, పెడితే వెళ్ళండి అన్నాడు అనుకోండి, వెళ్తాడా ఎవడైనా? ఎందుకు అందులోంచి వెళ్తాడో వెళ్ళడో తెలియని మార్గంలో ఎందుకు అంత కష్టపడి వెడితే మాత్రం ఎందుకది? క్షేమంగా వెళ్లే మార్గం చూసుకుంటారా చూసుకోరా? భగవంతుణ్ణి చేరడంలో కూడా అంతే. అవన్నీ మార్గములు కావచ్చు కానీ ఆచరణీయములు కావు. భక్తితో వెళ్ళిన మార్గం ఏదుందో అది ఆనందము, అది సంతోషము. కాబట్టి చిట్ట చివరికి శిశుపాల దంతభక్తులు అనేటటువంటి వాళ్ళు జిగివిజీలు యొక్క రాక్షసాంశలుగా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళీ కృష్ణుడి చేతిలోనే మరణించి కృష్ణుడి యందు ఐక్యం అయిపోవాలి. అందుకే శిశుపాలుడు అలాగే విడిపోయాడు. కృష్ణ ద్వేషంతో కానుకొకప్పుడు కృష్ణుడి చేతిలో మరణించినటువంటి రాక్షసుల యొక్క కార్యం మీద వెళ్లి వస్తున్నటువంటి దంతభక్తుడు కూడా కృష్ణుడితో యుద్ధం చేసి అలాగే కృష్ణుడు ఎంతో ఐక్యం అయిపోయాడు. అలా కృష్ణ భగవానుడి యొక్క ప్రధానమైనటువంటి అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే శిశుపాల వధ ఒకటి జరగాలి. అటువంటి శిశుపాల వధ జరిగినటువంటి కార్యంలో భీష్మాచార్యుల వారు కృష్ణుని యొక్క గొప్పతనాన్ని, కృష్ణుని యొక్క తత్వాన్ని ఆవిష్కరణ చేసి ఆయన పూజకు అర్హుడు అని నిరూపణం చేసి శిశుపాలుని యొక్క జన్మరహస్యాన్ని చెప్పి తాను ఎంత సర్వజ్ఞుడో, తనకి రాజవంశముల చరిత్రలన్నీ ఎంత సుస్పష్టంగా తెలుసో, ఎంత ఓర్పు కలిగిన వాడో, ఎందుచేత అలా ప్రవర్తిస్తాడో, ఎంత బాగా చేసిన నిర్ణయాన్ని సమర్థించుకోవచ్చో చెప్పి ఆచరించి చూపించినవాడు. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని సమర్థించుకోలేకపోతే అది పెద్దరికం కాదు. కృష్ణుడు పూజార్హుడన్నాడు అన్న తర్వాత కృష్ణుడు పూజార్హుడన్న విషయాన్ని ఎంత శశాస్త్రీయంగా బలపరిచి చూపించాడో చూడండి. అది ఆయన పెద్దరికం అంటే. అలా సభాపర్వంలో ఈ శిశుపాల వధ అనేటటువంటి ఘట్టంలో భీష్మాచార్యుల వారి యొక్క ప్రవేశం, ఆయన యొక్క గొప్పతనం ఆవిష్కృతమయ్యాయి. సభాపర్వంలో మళ్ళీ చాలా చాలా జటిలమైనటువంటి సన్నివేశము, భీష్మాచార్యుల వారి జీవిత పర్యంతము కూడా కంటకప్రాయంగా ఆయన మనసుకి నిలిచిపోయినటువంటి సన్నివేశము ఒకటి జరిగింది. ఆయన ఇంత కష్టపడి ఆ వంశాన్నంతటినీ వృద్ధిలోకి తెచ్చాడు, రాజ్యాన్ని వృద్ధిలోకి తెచ్చాడు, రాజ్యాన్ని కాపాడాడు. ఇన్ని చేసినవాడు ఏది జరగకూడదనుకున్నాడో,
ఏది తన కన్నుల ముందు జరగకూడదు, తాను చూడకూడదనుకున్నాడో అటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భం జరగడం ఒకెత్తైతే, ఇంత సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి భీష్ముడు కూడా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేక సభలో కొంతవరకు మాత్రమే మాట్లాడి కొంతవరకు స్పష్టంగా మాట్లాడలేక నిర్ణయం చేయలేక ఆగిపోయినటువంటి పరమ జటిలమైన సందర్భం ఒకప్పుడు ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది అంటే, ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో దుర్యోధనుడు వాళ్ళ యందు అమర్షమును మనసులో పెంచుకున్నవాడై ఎలాగైనా పాండవుల్ని గెలవాలని, రాజ్యం వాళ్ళకి లేకుండా చెయ్యాలని అనేక రకములైనటువంటి కుట్రలతో కుతంత్రాలతో ప్రణాళికలు నిర్మాణం చేసి చిట్ట చివరికి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి విదురుణ్ణి ఇంద్రప్రస్థానికి పంపించి ధర్మరాజాదులను జూదం ఆడడానికి ఆహ్వానించాడు. మాయాద్యూతంలో నైపుణ్యం ఉన్నవాడు కాబట్టి శకునిని తన వైపు జూదం ఆడడానికి నిమంత్రణం చేశాడు. చేసి ఒక మాట అన్నాడు ధర్మరాజు గారితో, నా వైపు నుంచి ప్రతినిధిగా ఈయన ఆడతాడు, ఈయన పందెం ఒడ్డుతాడు. ఎవరు? శకుని. శకుని పందెం ఒడ్డుతాడు, శకుని ఆట ఆడతాడు. ఓడిపోతే ఆ ఒడ్డినటువంటి పందెంలో ఏవి కోల్పోవాలో వాటిని నేను సమకూరుస్తాను. గెలిచినా నాదే, ఓడిపోయినా నా ఓటమిగా భావించి వాటన్నిటినీ ఇచ్చే పూచి నాది. ధర్మరాజు గారికి ఇష్టం లేదు. చీకాకు పడుతున్నా ఆయన కొన్ని కారణములకు ఆ జూదాన్ని అంగీకరించి ఆడవలసి వచ్చింది. మాయాద్యూతం జరుగుతోంది. జరుగుతుండగా ధర్మరాజు గారు ఒక్కొక్కటి పందెంలో ఒడ్డి సమస్తాన్ని కోల్పోయాడు. ఈ కోల్పోవడం అనేటటువంటి దాంట్లో తమకం, ఆ జూదంలో ఉండేటటువంటి తమకం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే, చిట్ట చివరికి తనదైన సమస్త ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. తన అన్నదమ్ములందరినీ కూడా పోగొట్టేసుకున్నాడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అంటే కింద నుంచి పైకొచ్చాడు. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, నలుగురిని ఒడ్డి కోల్పోయాడు. చిట్ట చివరికి పందెంలో తనని తాను ఒడ్డుకున్నాడు. ఒడ్డుకున్న తర్వాత శకుని అన్నాడు, పందెం నేనే గెలిచాను కాబట్టి నువ్వు కూడా మాకు దాసుడవయ్యావు అన్నాడు. ఇప్పుడు పాండవుల 5గురు కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పైబట్టలు తీసి అక్కడ పెట్టేశారు. పైబట్టలు తీసి అక్కడ పెట్టిన తరువాత శకుని ఒక మాట అన్నాడు, ధర్మరాజా, నిన్ను నువ్వొడ్డుకున్నావే, ఏ ఐశ్వర్యము ఇక నీ దగ్గర లేనట్టుగా ప్రవర్తించావే. నీ తమ్ముళ్ళని కోల్పోయావు, రాజ్యాన్ని కోల్పోయావు, సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయావు. కానీ ఇంకా నీ దగ్గర చాలా గొప్ప ధనం ఒకటి ఉన్నది. నీ భార్య ద్రౌపదీదేవి ఉందిగా, ఆమెని పందెంలో ఒడ్డచ్చుగా. ఆమెని ఒడ్డకుండా నిన్ను నువ్వెందుకు ఒడ్డుకున్నావు, ఆమెని ఒడ్డు పందెంలో అన్నాడు. ధర్మరాజు గారు మాట్లాడకుండా తన భార్య ద్రౌపదీదేవిని కూడా పందెంలో ఒడ్డి పందెం వేశాడు. శకుని వేస్తున్నాడు. అసలు ఆయన గెలిచింది ఎక్కడుంది? పందెం వేయడానికి శకునే మొదలెట్టాడు, శకునే గెలిచాడు అంతే. శకుని పందెం వేసి మళ్ళీ గెలిచానన్నాడు. అనేసరికి దాసి దాసి అని సభలో కౌరవుల వైపు నుంచి పెద్ద పెద్ద కేకలు మిందంటే భీష్మద్రోణాదులు తలలు ఉంచేసుకున్నారు సభలో. కన్నుల వెంట నీరుచ్చినంత పర్యంతమైంది. వెంటనే దుర్యోధనుడు ఎవరినైనా సరే ద్రౌపదీదేవి దగ్గరికి పంపడానికి భయపడి, ఇందుచేత పంపడానికి భయపడి అన్నమాట వాడవలసి వచ్చిందంటే, ముందు విదురుణ్ణి పిలిచి వెళ్ళమన్నాడు. నేను ఇటువంటి పాపకృత్యం చెయ్యను, నేను వెళ్ళను, నేను ఆమెని సభకి తీసుకురానన్నాడు. ఇందుచేత ఆమె నా దాసి, మిగిలిన దాసీజనంతో కలిపి తీసుకెళ్లి నా గది తుడిపించమన్నాడు. నేను ఇటువంటి నీచపు పనులు చేసేవాణ్ణి కాదు, నేను ప్రధానమంత్రిని. నువ్వు చేసిన దుర్మార్గపు పని చెయ్యను, దీని వలన కురువంశం అంతా కూలిపోతుంది. దుర్యోధన, పాపపు పని చేస్తున్నావు, మాయాద్యూతం, శకుని అడ్డుపెట్టి ఆడించావు, కులకాంత, రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసి కొప్పుముడి వేసుకున్న తల్లి, అటువంటి ఆవిడ్ని నిండు సభలోకి తీసుకురావడమే, ఆమెని తీసుకెళ్లి నీ అంతఃపురం తుడిపించనా అని ఎన్నో మంచి మాటలు చెప్పాడు. తినలేరు సరికదా, ఈ విదురుడు మనం చెప్పినట్టు ప్రవర్తించడు, పాండవ పక్షపాతి అని ప్రతికామి అనబడేటటువంటి దూతని పిలిచి నువ్వు వెళ్లి ద్రౌపదీదేవిని తీసుకురమ్మన్నాడు. ఆయన వెళ్ళాడు. ఆవిడ
ధర్మరాజు నిన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, కాబట్టి నిన్ను సభకి తీసుకురమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. సభకి రమ్మని పిలిచాడు. రాతికాని చెప్తే ఆమె వెంటనే ఒక ప్రశ్న వేసింది. ఆ జూదగాడిని నేను ఒక ప్రశ్న అడిగానని చెప్పి సమాధానం కనుక్కురా, అప్పుడు వస్తాను. ఏమిటి ఆ ప్రశ్న? తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అడిగిరా. ఎవరిని? ఆ జూదగాడిని, భర్త ధర్మరాజుని అని ఆవిడ అల్లా. ఎందుకని? ఎంత జూదం ఆడితే మాత్రం భార్యని జూదంలో పందెం పెట్టేవాడు ఉంటాడా? ఇంత తమకమా? ఇంత పోగొట్టుకోవాలా? అంత జూదం ఆడాలా? ఎంత ధర్మరాజు అయితే మాత్రం ఆమెనే పందెంగా ఒడ్డి దాసిగా మార్చాడన్నప్పుడు ఆమె ఆభిజాత్యం, ఆవిడికి ఆ కోపం రాకుండా ఉంటుందా? రాకపోతే అర్థం ఉందా వ్యక్తిత్వానికి? అందుకే ఆ జూదగాడిని అడిగిరా, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అంతే. ఆయన సభలోకి వెళ్ళాడు. ఆమె ఈ ప్రశ్న ధర్మరాజుని అడిగి రమ్మంది అని ధర్మరాజు వంక చూసి ఈ ప్రశ్న అడిగాడు. ధర్మరాజు ఒకసారి విని తలదించుకున్నాడు, ఏమీ మాట్లాడలేదు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, ఆమె దాసి, దాసి అయినది ప్రశ్నలు వేయడం ఏమిటి అక్కడి నుంచి? దుశ్శాసన, మిగిలిన వాళ్ళకి భయం, నువ్వు వెళ్ళి ఈడ్చుకురా అన్నాడు. ఆమె భయపడి గబగబా వచ్చి ధృతరాష్ట్ర మహారాజు దగ్గర నిలబడి, ఆమె మహాతల్లి ద్రౌపదీదేవి అంటే సామాన్యమైనటువంటి తల్లి కాదు. ఆమె గుర్తించింది సభలో ఏర్పడినటువంటి ఉద్విగ్నత, సభలో తన పతుల యొక్క నిస్సహాయత, జరిగినటువంటి అకృత్యం, దుర్యోధనాదులు ఎంత క్రూరమైన ప్రణాళికలో ఉన్నారు అన్నది ఆమె తెలుసుకుంది. తెలుసుకుని వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడింది. ఎందుకు నిలబడింది అంటే ఆమెది సమయోచిత ప్రజ్ఞ. ఆమె సభలో ఉన్న భీష్ముణ్ణి ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఒక ప్రశ్న వేసింది. నా భర్తను అడిగాను చెప్పలేదు, ఈ సభలో ఉన్న పెద్దలను అడుగుతున్నాను, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని అడిగింది. ఎందుకని అంటే ఆ ప్రశ్నని బట్టి ద్రౌపదీదేవి దాసియా కాదా నిర్ణయం అవ్వాలి. ఆమె నేను దాసినా అని అడగలేదు, తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా, అది ఆవిడ ప్రశ్న. ఎందుకు అలా అడిగింది అంటే ఒక పెద్ద విశేషం ఉంది, ధర్మ సూక్ష్మం ఉంది అందులో. ధర్మరాజు గారు తనని ఓడిపోయాడు అనుకోండి, ఇక తనని తాను ఓడిపోయిన తరువాత పాండవులకు దాసుడు, ఇంకా ఆయనకి అంటూ ఏం లేదు, ఆయన కూడా పాండవులకు దాసుడు. ఇక ఆయన తనంత తానుగా పందెం ఒడ్డడానికి ఆయనకు అధికారం లేదు. అప్పుడు ఆయన భార్య ఏమైపోయింది? ఇక పందెం ఒడ్డడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆమె దాసి కాదు, ఆమె పందెంలో ఒడ్డబడలే కదా. ఒడ్డబడినప్పుడు అప్పుడు ఇంటి కోడలుగా రక్షకుడు ఎవరు? భర్తలు దాసులైపోయారు దుర్యోధనాదులకి, వాళ్ళు రక్షించలేరు. ఇప్పుడు కులకాంతని రక్షించవలసిన వాడెవరు? మామగారు రక్షించాలి. తన మామగారు పాండురాజు లేడు కాబట్టి ఇప్పుడు ఎవరు మామగారు? పెదమామగారు మామగారు, మామగారు రక్షించాలి. అందుకే ధృతరాష్ట్రుడి పక్కకెళ్ళి నిలబడింది, నీది కర్తవ్యం, నన్ను రక్షించు. అయితే ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉంది. ఏమండి, ధర్మరాజు గారు ఓడిపోతే ఇంకా మళ్ళీ కొత్తగా ద్రౌపది ఓడిపోవాలా పందెంలో? అక్కర్లేదుగా. దాస భార్యాపి దాస్యేవా, ఎందుకంటే దాసుడి భార్య దాసే కాబట్టి ఇంకా మళ్ళీ కొత్తగా ఈయన ఓడిపోయాడు కదండి, ఆవిడ ఓడిపోలేదు కదండి అన్న మాట రాదుగా. ఆవిడ్ని పణంగా పెట్టలేదన్న మాట రాదుగా. ఆయన ఓడిపోయినప్పుడే ఆవిడ ఓడిపోయినట్టు కూడా, భర్త పక్కనే భార్య కదా, ఇద్దరు వేరు వేరు కాదు కదా. అయినప్పుడు ధర్మరాజు ఇప్పుడు ఓడిపోయాడో, ద్రౌపది కూడా అప్పుడే ఓడిపోయింది, పణంగా పెట్టబడినట్టే. పాండవులతో పాటే ఆమె కూడా దాసి అయిపోయింది అందామా? మరి శకుని ఎందుకు పెట్టించాడు ద్రౌపదీదేవిని? అంటే కౌరవులే అంగీకరించినట్లయింది కదా. ద్రౌపదీదేవి ఇంకా నీ చేత పణంగా పెట్టబడలేదు అంటే ద్రౌపదీదేవిని గెలుచుకోలేదు అనే అర్థం వచ్చింది కదా అక్కడ. ఆమె దాసి కాదు అని కౌరవులు అంగీకరించినట్టేగా. కౌరవులు అంగీకరిస్తే ముందు ఓడిపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ ఎలా పణంగా పెడతాడు? పణంగా పెట్టలేడు, ఎందుకంటే ఇక తనది కాదు. అప్పుడు పెట్టవలసి వస్తే వాళ్ళ సొత్తుని పెడుతున్నానని మామగారు పెట్టగలరా? ధృతరాష్ట్రుడు పెట్టాలా అన్నాడా? ధృతరాష్ట్రుడు రక్షకుడు, ధృతరాష్ట్రుడు ఆయన పక్కకెళ్ళి ఆవిడ నిలబడింది. అసలు ఇంకా ధర్మరాజుకున్న అధికారం ఏమిటి? ఆమె ధర్మరాజుకు ఒక్కడికే భార్య కాదుగా, భీమ, అర్జున, నకుల, సహదేవులకు కూడా భార్య కదా. అయినప్పుడు ఆయన ఒక్కడే ముందు ఓడిపోయిన వాడు, ఇక
కౌరవులకి దాసుడైపోయిన వాడు ఇక స్వతంత్రంగా తనకి అంటూ ఇక ఏమీ లేదు, వాళ్ళు తనకి అధిపతులు. తానే దాసుడైపోయిన వాడు ఇంకా తనకేదో ఉన్నట్టుగా ఎలా ఒడ్డుతాడు? ఇక ఒడ్డడానికి ఏం లేక కదా తనని తాను ఒడ్డేసుకున్నాడు. తనని తాను ఒడ్డేసుకున్నాడంటే చివరి మెట్టు. అయినప్పుడు శకుని అక్కడతో ఆపేసి, నువ్వు ఓడిపోయినప్పుడు నీతో ద్రౌపది కూడా ఓడిపోయింది అనుంటే ఏమో ఎలా ఉండేదో. అదే శకుని ఒక మాట అన్నాడు, ద్రౌపదీదేవి ఉందిగా, ఆమెని వదిలిపెట్టేశామే, ఆవిడ్ని ఫణంగా పెట్టన్నాడు. అంటే మరి ధర్మరాజు ఎందుకు పందెం వేశాడు? పందెం వేయడానికి ఒప్పుకున్నాడు అంటే దాసుడైపోయాడు కాబట్టి ప్రభువుల ఆజ్ఞ మన్నించాడు. తిరస్కరించకూడదు కదా మరి దాసుడు అన్నాడు తప్ప ధర్మరాజు ధర్మం తప్పాడని కానీ ద్రౌపదీదేవి ధార్మికంగా దాసి అయింది, గెలవబడిందని కానీ ఎలా చెప్పడం? ధర్మరాజు ముందు ఓడిపోతే ఇక ద్రౌపదీదేవి దాసి కాదు. అదే ముందు ద్రౌపదీదేవిని ఒడ్డుంటే ఆమె దాసి అయింది. అందుకే తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా కనుక్కురా అంది. తన్నోడి నన్నోడేడు అంటే ధర్మరాజు ముందు ఓడిపోయి ద్రౌపదీదేవిని పెట్టాడు, కుదరదు. అలా ఎలా కుదురుతుంది? కుదిరే అవకాశమే లేదు. పైగా అసలు పందెం పెట్టమన్నవాడు శకుని. మీరు బాగా పట్టుకుంటున్నారో లేదో, నేను ఒకటికి రెండు మాటలు అందుకుంటున్నాను. శకుని ఈ మాట అన్నాడు అంటే ధర్మరాజు ఆఖరణ నా దగ్గర ఇంకా ఏమీ లేదు అని తనను తాను ఒడ్డేసుకున్నప్పుడు పందెం వేసి గెలిచేసుకున్న తర్వాత ఇక ధర్మరాజు గారికి అని మిగిలిందేమీ లేదు. ఇంతే. అప్పుడు ద్రౌపది ఎవరి రక్షణలోకి వెళ్ళిపోయినట్టు? ధర్మరాజు గారు తనని తాను ఓడిపోగానే ఆమె మామగారి రక్షణలోకి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు వాళ్ళు మళ్లీ స్వాతంత్ర్యం పొందే వరకు ఆమె మామగారి రక్షణలో ఉండాలి. ఇప్పుడు ఆమె అవమానములు పొందకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది? ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు చూడకపోతే చెప్పవలసింది ఎవరు? సభలో పెద్దలు. కాబట్టి ధర్మరాజు మాట్లాడాల, సభలో పెద్దలను అడుగుతున్నారు చెప్పమని. అంటే భీష్ముడు మాట్లాడాలి, ద్రోణుడు మాట్లాడాలి, విదురుడు మాట్లాడాలి. చిత్రం ఏంటంటే వికర్ణుడు మాట్లాడాడు. వికర్ణుడు దుర్యోధనాదుల్లో వాడు లేచి అన్నాడు, తప్పు, జూదము తమకహేతు. అటువంటి ధర్మజ్యూతమైతే వేరు, ఇది అధర్మజ్యూతం. శకునితో ఆడించారు. ఆమె కులకాంత, ఆమెని పందెంలో ఉండడం ఏమిటి, ఆవిడ్ని గెలుచుకోవడం ఏమిటి? ముందు ధర్మరాజు ఓడిపోయాడు కాబట్టి శకుని ఆజ్ఞ చేత పందెంలో పెట్టారు కాబట్టి అది చెల్లదు. ఆయన ఆస్తిని శకుని ఎవరు పందెం ఒడ్డించడానికి? ఎలా ఒడ్డిస్తారు? ఆమె ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చేసినట్టు, అంటే ధృతరాష్ట్రుడి రక్షణలోకి వచ్చేసినట్టు. మామగారి రక్షణలో ఉన్న కోడలు ఇప్పుడు ఆమెను ఎలా ఒడ్డుతారు? కాబట్టి ఆమె అడిగిన ప్రశ్న సహేతుకం. ఆమె ధర్మ విజిత కాదు, ఆమెను గెలిచినట్టు కాదు, ఆమె దాసి కాదు అన్నాడు. కర్ణుడు వెంటనే లేచి అన్నాడు, నోరు మొయ్యి, పెద్దలుండగా మాట్లాడటానికి నీకెందుకు రా అన్నాడు. విదురుడు లేచి అన్నాడు, తప్పు, ఆమె అడిగిన ప్రశ్నే సమంజసం, ఆమె ధర్మ విజిత కాదు అని విదురుడు నోరు కొట్టుకుని మాట్లాడాడు. మీకు మహాభారతంలో విదురుడు అన్న సందర్భంలో చెప్పాను నేను. ఇన్ని చెప్తే దుర్యోధనుడు ఏమన్నాడు? ఇక్కడ ఉండి అన్నీ తిని ఈ ఇంటి వాసాలు లెక్క పెడతావు, ఎప్పుడు పాండవుల యొక్క ఆనుకూల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు, నువ్వు ఇక్కడి నుంచి పో అన్నాడు. రాజైన ధృతరాష్ట్రుడు న్యాయం చెప్పలేదు, దుర్యోధనుడు పెచ్చిమీరిపోతున్నాడు, మాట్లాడిన విదురుడు అవమానింపబడ్డాడు, మాట్లాడిన వికర్ణుడు అవమానింపబడ్డాడు. మాట్లాడితే మాత్రం భీష్ముడికి గౌరవం ఏముంటుంది? అది మొదటి విషయం. భీష్ముడు వెంటనే మాట్లాడకపోవడానికి కారణం ఏమిటంటే, అమ్మా ద్రౌపది, మా పెద్దరికం ఇప్పుడు గుర్తొచ్చింది. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అన్న ప్రశ్న జూదగాడిని అడగమని పంపించావు, భీష్ముడిని అడగమని పంపావా? ధృతరాష్ట్రుడిని అడగమని పంపావా? ప్రాతికామిని జూదగాడిని అడగమన్నావు. కాబట్టి ఇప్పుడు పెద్దరికం ఆయిందే, నీ భర్తది, ఆయన్ని చెప్పమను. నీవెందుకమ్మా చేతులు కాలేక ఆకులు? ఇప్పుడు మా పెద్దరికాలు. ఆయన పెద్దరికాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. అందుకని వెంటనే ఆయన జోక్యం చేసుకోకపోవడంలో కూడా ఒక గాంభీర్యం ఉంది. అయినా పంతానికి పోయి ఊరుకుంటాడా మరి ఇవన్నీ జరుగుతుంటే? అంటే మాట్లాడితే మాత్రం ఆ సభలో గౌరవం ఉందా? అంత గొప్పవాడు తనతో బుట్టువేగా, తన తండ్రితో బుట్టువేగా దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి తనతో బుట్టువేగా విదురుడు. అంత ధర్మశాస్త్రం తెలుసున్నవాడని తెలుసుగా తన కొడుకు అలా మాట్లాడుతుంటే ఊరుకున్నాడే ధృతరాష్ట్రుడు. భీష్ముడు మాట్లాడితే మాత్రం, దుర్యోధనుడు ఎదురు తిరిగితే ధృతరాష్ట్రుడు వెనకేసుకొస్తాడా?
సభలో ఇంత బ్రతికి తాను మాట పడ్డా అయినా ఆయన ఏం ఊరుకోలేదు. భీష్ముడు సారవంతమైన మాటలు కొన్ని చెప్పాడు. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ప్రశ్న వేశావు, కానీ తల్లి నీ ప్రశ్నకి సమాధానం మేము కాదమ్మా యుధిష్ఠరుడు చెప్పాలి అన్నాడు. ధర్మరాజు చెప్పాలి అని ఆయన అనలేదు, యుధిష్ఠరుడు చెప్పాలి అన్నాడు. ఎందుకని? పరమధర్మాత్ముడు, ఎంత కష్టంలో ధర్మాన్ని విడిచిపెట్టని వాడెవరుంటాడో వాడు యుధిష్ఠరుడు అని పిలిపించుకుంటాడు. ఇంత కష్టంలో ఉండి కూడా ధర్మాన్ని తప్పడం. నిన్ను పందెంలో ఎందుకు ఒడ్డుతాడమ్మా? ధర్మపత్నిని ఒడ్డుతాడా పందెంలో? అంటే ఆయన ఒడ్డలేదు, నిన్ను పందెంలో పెట్టలేదు, తనని పెట్టుకుని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత శకుని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడి పలుపున. ఇప్పుడు అది ధర్మమా అధర్మమా ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు తప్ప ధర్మరాజు ధర్మం తప్పాడు అనడానికి నాకు అవకాశం కనపడటం లేదు. తాతగారు మీరు చెప్పింది సత్యం, ఆమె ఓడిపోలేదు అని యుధిష్ఠరుడు అంటారు. ఎందుకని? నేను ఓడిపోయిన వాడిని ఎలా మాట్లాడతాను అని ఆయన ఊరుకున్నాడు. ఆయన ఏమి మాట్లాడటం, ఆయన ధర్మమునకు కట్టుబడి ఓర్పు పట్టాడు. ఇప్పుడు తల్లి అలా కానినాడు ధర్మం యొక్క సూక్ష్మమైన తత్వాన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? ఒక్క యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుకు మాత్రమే తెలియాలి తప్ప అన్యులకు సాధ్యమయ్యేటటువంటి విషయం కానే కాదు. ఇంకా తల్లి ఒక్క మాట చెప్తాను, ఈ చెడు యొక్క ఫలితాన్ని మాత్రం కౌరవులు అనుభవించి తీరుతారమ్మా అన్నాడు. అంటే అన్యాపదేశంగా ఏం చెప్తున్నాడు? ఏమీ చెప్పకుండా ఉన్నాడా? కాదు, ఇది ఖచ్చితంగా తప్పే, ఇది చెడు. ఎందుకని? ఆమెని సభలోకి తీసుకొచ్చి వాళ్ళు ఊరుకోలేదుగా. దుశ్శాసనుణ్ణి పిలిచి వలువలుక్షమన్నారు. ఆమె కృష్ణ భగవానుణ్ణి స్మరించింది కాబట్టి ఏకవస్త్రని అని తలకొట్టుకుంది. సభలోకి రాకూడదు అంది, అయినా వినకుండా ఈడ్చుకొచ్చి వలువలుక్షబోతే ఆ కృష్ణ భగవానుడి అనుగ్రహం వల్ల కదూ తరగని వస్త్రములనిచ్చి ఆమె యొక్క మాన సంరక్షణం చేశాడు మహానుభావుడు. ఎన్ని అనకూడని మాటలు అన్నారు ఆవిడ ఆ రోజున. అయినా ఓర్పు పట్టిందే. పాండవులు ఓర్పు పట్టారే, భీముడు ప్రతిజ్ఞలు చేశాడే. ఇక్కడ భీష్ముడు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా, ధర్మ సూక్ష్మాన్ని గుర్తెరగడం కష్టం సుమా అని ఊరుకున్నాడు. ఎందుకనో తెలుసా? నిజమేనమ్మా, నువ్వు ధర్మ విజితవు కావు, నిన్ను ధార్మికంగా గెలవలేదు. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అన్నావు. తన్నోడి నిన్నోడాడు. తను ముందు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు తనకి నిన్ను పణంగా పెట్టే అధికారం లేనే లేదు. నువ్వు స్వేచ్ఛగా ఉన్నదాన్ని. నువ్వు ఇప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్న కోడలివి, ధర్మరాజుకి అధికారం లేదు, నువ్వు దాసివి కావు అని భీష్ముడు అనేశాడనుకోండి. అది సత్యం కదా. భీష్ముడు అనేశాడనుకోండి. ఈ మాట అనగానే ద్రౌపదీదేవి దాసి దాసి అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు అన్ని మాటలు అనడం, ఆవిడ వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చెయ్యడం, దుర్యోధనుడు తొడకొట్టి వచ్చి నా తొడ మీద కూర్చోమ్మడం, ఒక్క భర్త ఉన్నవాడికైతే భార్య కాని ఇంతమంది భర్తలకి భార్య అయిన దానివి నువ్వు ఎంతమందికైనా భార్య కావచ్చులే అని కర్ణుడు అనడం, అసలు నీకు ఒంటి మీద బట్ట ఉంటే ఎంత లేకపోతే ఎంత అనడం, ఇవన్నీ కూడా ఎంత దుష్టమైనటువంటి మాటలు. భీష్ముడు తీర్పు చెప్పాడనుకోండి, అమ్మా నువ్వు ధర్మ విజితవు కావు, నిన్ను గెలిచానడం తప్పు, కౌరవులు నిన్ను గెలవలేదు, నువ్వు దాసివి కాదు, నువ్వు ధృతరాష్ట్రుని యొక్క కోడలుగా స్వతంత్రురాలివే, ఇప్పుడు ధృతరాష్ట్ర సంరక్షణలో ఉన్నదానివి అని భీష్ముడు అన్నాడు అనుకోండి. అనగానే ఆమె ఏం చేస్తుంది? తన భర్తలని అవమానించారు, తనని అవమానించారు, జుత్తు పట్టి ఈడ్చారు, బట్టలు విప్పే ప్రయత్నం చేశారు, అనరాని మాటలు అన్నారు, దుర్యోధనుడు తొడ మీద కొట్టి సంజ్ఞ చేసి కూర్చోమన్నాడు, కర్ణుడు నీచంగా మాట్లాడాడు. ఆమె కోపం భగ్గుమంటుంది. మహాపతివ్రత, ఆమె కోపించిందనుకోండి, ఉత్తర క్షణంలో కౌరవులు బూది కుప్పలై పడిపోతారు. పడిపోయారనుకోండి, తన కళ్ళ ముందే తాను చూస్తూ ఉండగానే ఏ వంశాన్ని కష్టపడి పెంచి పెద్ద చేశాడో ఆ వంశంలో 100 బూది కుప్పలై పడిపోయారు. అలా అని ఊరుకున్నాడు అనుకోండి, మరి ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానం, మరి అప్పుడు భీష్ముడు ఊరుకోవడం తప్పు కాదా? అంటే ఆవిడకి అవమానం జరిగితే పర్వాలేదు కానీ కౌరవులు పరిణించకుండా ఉంటే తన మనవలు బతికేస్తే చాలా.
అందుకు కాదు ఆయన ఊరుకున్నది. ఇప్పుడు ద్రౌపదీదేవి వాళ్ళని చంపేసింది అనుకోండి, అసలు కృష్ణావతార ప్రయోజనం ఏమైపోవాలి? ఈ దుర్యోధనుడు బ్రతికుంటే మిగిలిన అధర్మాత్ములందరూ కూడా చేరుతారు. ఈ పాపం ఇవ్వాల కాకపోతే రేపొద్దున్న అందరినీ కలిపి కట్టి కుడిపి కాల్చేస్తుంది కురుక్షేత్ర భూమిలో. బ్రతకరు వీళ్ళెవరు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ భీష్ముడు అదే చెప్పాడు, మీరు బ్రతకర్రా, మీరు పోతారు. ఎందుకనంటే మీరు కులకాంత మహాధర్మాత్మురాలు ద్రౌపదిని సభలోకి ఇచ్చి తెచ్చారు. ఆ పాపం చాలు, మీరు బ్రతకరు, మీరు మరణిస్తారు, మీరు జయం సాధించలేరని చెప్పాడు. కాబట్టి ఈ పాపం ఒక్క దుర్యోధనుణ్ణి కాదు, తరువాతి కాలంలో అధర్మాత్ములందరినీ కురుక్షేత్రంలో నిలబెట్టి కాల్చేస్తుంది. కాకపోతే కొంత ఆలస్యం. కాబట్టమ్మా ఈ యుగంలో ఇది జరగడం వెనక ఉన్నటువంటి ప్రధాన కారణం అధర్మం అంతా నశించిపోవాలి. ఇంత అవమానం జరిగింది, ఇంత తప్పు జరిగిందని తెలిసిన తర్వాత కూడా దుర్యోధనుడి వెంట చేరి వాళ్ళు ఉంటారు. వాడి వెనక ఉన్నవాళ్ళు, వాడిని చేరిన వాళ్ళు మడిసిపోతారు తర్వాత కురుక్షేత్రంలో. అలా పడిపోవాలి అంటే అమ్మా నీ పతుల ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు నువ్వు కూడా కొంత పట్టవలసి ఉంటుందమ్మా లోక ప్రయోజనం కోసం. నీ భర్తలు తల్లి ఓర్పు పట్టలా? పైగా నేను ఇప్పుడు ఈ మాట అన్నాననుకో, వాళ్ళు కాలిపోయారనుకో, మరణించారనుకో, అయినా ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు దాసులేగా, వాళ్ళకి చేతిల్లో ఆయుధాలు లేవుగా, యుద్ధమే వచ్చి మీద పడితే ఎలా చేస్తారు అప్పుడు పాండవులు మాత్రం? అర్జునుడు గాంధీవం పట్టుకోవడానికి లేదుగా, పైవరాలు కూడా తీసి పక్కన పెట్టేశారుగా. అప్పటికి అధార్మికమా ధార్మికమా పక్కన పెట్టండి, దాసులై నిలబడిపోయారుగా. ఇప్పుడు యుద్ధం వస్తే నీ భర్తలు మాత్రం ఆయుధాలు ఎలా పట్టుకుంటారమ్మా? అందుకు కదా వాళ్ళు ఓర్పు పట్టి ఊరుకున్నారు. అప్పుడు నేను నిన్ను ఎలా రెచ్చగొట్టి సభలో ఈ కలకలాన్ని సృష్టించను? అందుకనమ్మా ధర్మ సూక్ష్మం చెప్పలేకపోతున్నాను. యుధిష్ఠరుడు చెప్పాలి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు కూడా మౌనం వహించాడు. అటువంటప్పుడు అమ్మా నన్ను ఏమని చెప్పమంటావు? ఎందుకన్ని మాటలు అడుగుతావు? నేను ఏమని చెప్పనమ్మా? కాబట్టి చెడు ఫలితాన్ని మాత్రం కౌరవులు అనుభవించి తీరుతారు. అంటే దీని ఫలితం ఒకనాడు కనపడుతుంది. కనపడినప్పుడు వీళ్ళెవరు మిగలరు, వీళ్ళందరూ పడిపోతారు. తల్లి నా మాట విశ్వసించు, నా మాట నమ్ము. అందుకే ఆమె ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడింది, గాంధారి దగ్గర నిలబడింది. ఎందుకని? అప్పుడు ఆమె అత్తమామల రక్షణలో ఉంది. అత్తమామల రక్షణలో ఉంది కాబట్టి రక్షించవలసినటువంటి కర్తవ్యం ధృతరాష్ట్రుడిది. ఆ కర్తవ్యంలో ధృతరాష్ట్రుడి విఫలమయ్యాడు. ఇంత జరుగుతున్న ఊరుకున్నాడు. ఊరుకోగానే అపశకునాలు ఎక్కడ కనబడ్డాయి? ధృతరాష్ట్రుడి అగ్నిగృహంలోనే కనబడ్డాయి. దుర్యోధనుడి అగ్నిగృహంలో కాదు. ఎవడి యందు ధర్మము తప్పిపోయిందో ఆమె వెళ్లి ధృతరాష్ట్రుడి పక్కన నిలబడింది మామగారని. మామగారు చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యలేదు. చెయ్యకపోగానే ధృతరాష్ట్రుడి ఇంట్లో నక్కలు కూశాయి. అగ్నిహోత్రంలో వేడి చల్లారిపోయింది. అంతఃపుర కాంతలందరి మనస్సులు అకారణంగా దిగులు పొందాయి. అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కీడు. ధృతరాష్ట్రుడికి కీడంటే ఆయన కీడేమిటి? ఆయన కళ్ళ ముందు ఆయన పిల్లలందరూ పోవడమే, వాణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ పడిపోవడమే. అందుకే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఏమవుతుంది? అధర్మము మడిసిపోతుంది, ధర్మం నిలబడుతుంది. కాబట్టి అమ్మా దీనికి ఓర్పు చూడమ్మా ఎంత గొప్పగా పట్టారో నీ భర్తలు. నువ్వు కూడా తల్లి కొంత ఓర్పు పట్టవలసిన సందర్భం. కానీ అమ్మా నువ్వు పట్టిన ఓర్పు మాత్రం ఊరికే పోదు. ఈ చెడుకు కౌరవులు మాత్రం ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకే దుర్నిమిత్తములు ధృతరాష్ట్రుడి యొక్క అగ్నిగృహంలో కనపడగానే సంతోషించిన వాళ్ళు భీష్మ, ద్రోణ, విదురాదులు. లెక్క కట్టేసుకున్నాడు భీష్ముడు. ఖచ్చితంగా ఈ దోషం వీళ్ళని కట్టి కుడిపేస్తుంది, ఇక వీళ్ళని రక్షించగలిగిన వాళ్ళు లేరు, ఇంతటి తప్పు చేసేశారు వీళ్ళు అని ఆయన మనసులో నిర్ణయానికి వచ్చేశాడు. కాబట్టి భీష్మాచార్యుల వారి యొక్క జీవితంలో అత్యంత సంక్లిష్టమైనటువంటి సన్నివేశం. ఇంత ధర్మం తెలిసిన్నవాడు అయ్యుండి, ఇంత సర్వశాస్త్ర పారంగతుడయ్యుండి, ఓర్పు పట్టిన పాండవుల వంక చూసి విశాల ప్రయోజనాన్ని ఆలోచించి అధర్మమంతా కలిపి మడిసిపోతుందనేటటువంటి విశ్వాసంతో ధర్మ సూక్ష్మాన్ని అడ్డుపెట్టి యుధిష్ఠరుడు మాట్లాడలేడని స్పష్టంగా చెప్పలేదు. కానీ అసలు భీష్ముడు ఏమీ మాట్లాడలేదనడానికి మాత్రం సాధ్యం కాదు. కురుసభలో భీష్మాచార్యుల వారు ఏమీ మాట్లాడలేదండి అని తీర్పు చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఆయన మాట్లాడాడు, ఆయన ధర్మమే చెప్పాడు, ఆయన కట్టవలసినంత లెక్క కట్టుకున్నాడు. కానీ విదురుడు మాత్రం ఒక మాట చెప్పేశాడు. సభలోకి వచ్చి
పెద్దలైన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు సభలో ఉన్నత స్థానములలో కూర్చుని ఉండగా ఏది ధర్మము అని ఇబ్బంది పడుతున్న వాళ్ళు అడిగితే ధర్మం తెలిసి చెప్పని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కూడా భగవంతుడి చేతిలో పడిపోవలసిందే. అదే పడగొట్టింది భీష్ముడిని కూడా, అదే పడగొట్టింది ద్రోణుణ్ణి కూడా. ఎంత పెద్దలైనా స్పష్టంగా చెప్పలేదుగా, అది ఎంత విశాల ప్రయోజనాన్ని ఆశించినదైనా కావచ్చు. అప్పటికప్పుడు చెప్తే ద్రౌపదీదేవి కోపాగ్నికి శాపవాక్కుకి మిగిలిన వాళ్ళు పడిపోతారని కావచ్చు. ఈ కారణమే ఒకనాటి రాత్రి కృష్ణ భగవానుడు పాండవుల్ని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఎలా పడిపోతామని అడిగించి శిఖండిని అడ్డుపెట్టి బాణాలు కొడుతుంటే పిడుగులు పడుతున్నాయి నా మీద అన్నాడు. అన్ని బాణపు దెబ్బలు తిని నేల మీద పడిపోవలసి వచ్చింది. పరమేశ్వరుడి దృష్టిలో దోషము దోషమే. అంటే నేను భీష్ముడు దోషం చేశాడని నిర్ధారణ చెయ్యట్లేదు, కానీ ఎంతటి మహాత్ముడైనా మర్త్యలోకం వెళ్ళిపోవాలి కాబట్టి ఒక మార్గం ఏర్పడాలి. అందుకే శిఖండి పుట్టింది, ఈ సన్నివేశం జరిగింది. ఈ రెండు బలవత్తరమైనటువంటి కారణములయ్యాయి. కానీ భీష్ముడు అసలు ఏమీ మాట్లాడలేదండి, అనడానికి మాత్రం ఆధారం లేదు. ఆయన ఖచ్చితంగా ధర్మాన్ని మాట్లాడాడు. సభలో 2 మాటలు ఆమె ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పిన వారిలో ద్రోణుడు ఉన్నాడు అన్నది మాత్రం నిస్సందేహమైనటువంటి విషయం. కానీ భీష్ముడి జీవిత చరిత్రలో మాత్రం ఆయన ఆఖరి శ్వాస వరకు గుండెల్లో ముల్లులా మిగిలిపోయినటువంటి సందర్భం మాత్రం ఇది. ఆయన కన్నుల ముందు ఒక కులకాంతకు, ఒక మహాపతివ్రతకు జరిగినటువంటి అవమానం. కానీ విదురుడు మాత్రం చెప్పవలసిన మాట చెప్పి తీరాడు సభలో. అందుకే కుంతీదేవి ఒక మాట అంది, ఎవరు బ్రతికినా ఎవరు మాట్లాడినా విదురుడిలా ధైర్యంగా మాట్లాడటం మాత్రం నేర్చుకోవాలి సభలలో. కుంతీదేవి విదురుణ్ణి ఉద్దేశించి ఆ మాట అనడానికి కారణం అంత క్లిష్టమైన సన్నివేశంలో కూడా ధర్మాన్ని ఆవిష్కరిస్తూ విశాల ప్రయోజనాన్ని కాపాడి మహానుభావుడు ధర్మ సూక్ష్మం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేక అంటే తెలియక అని కాదు, దీర్ఘకాలిక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని, పాండవుల ఓర్మిని దృష్టిలో పెట్టుకుని, యుధిష్ఠిరుని ధార్మికతను దృష్టిలో పెట్టుకుని, పాండవుల ఓర్పుని దృష్టిలో పెట్టుకుని, తన మాట కారణంగా కౌరవులు నశించారన్న అపవాదు మూట కట్టుకోకుండా, కానీ చేసిన కీడు వాళ్ళని ఒకనాడు చంపేస్తుంది. వాళ్ళని కాదు, వాళ్ళని అందరినీ కలిపి అధర్మం అంతా నశించిపోతుందన్న మాట చెప్తూ ద్రౌపదీదేవిని ఊరడిస్తూ మాట్లాడి అగ్నిహోత్రాన్ని గుండెల్లో భరించిన మహాత్ముడిగా భీష్ముడు చరిత్రలో నిలిచిపోతాడు అన్న పవిత్రమైన వాక్కు దగ్గర ఇవాళ ఈ సందర్భాన్ని పూర్తి చేస్తూ, రేపటి నుంచి భీష్మాచార్యుల వారి జీవితంలో అత్యంత క్లేశంతో కూడుకున్నవి చాలా చాలా గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ చెయ్యవలసి వస్తుంది. మహానుభావుడు ఎంత ధార్మికతతో నిలబడతాడో